వాళ్ళే నిర్దేశించుకొని తయారు చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా నిన్ను నువ్వు బిలీవ్ చేసుకో అంటే యు ఆర్ ది స్ట్రాంగెస్ట్ పర్సన్ ఆర్ యు ఆర్ ది హీరో ఫర్ యువర్ లైఫ్ అనే పాయింట్ కూడా సార్ స్ట్రెస్ చేసేది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి ఖచ్చితంగా అది మనకు ఉండాలని చెప్పారు సార్. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నువ్వు ఎంత పెద్ద వర్క్ అయినా నీకు 10 లక్షల మంది 1,00,00,000 మంది మీదే వ్యూస్ ఉన్నా కూడా ఒక స్టేజ్ వరకే, తర్వాత నేను ప్రపంచం మర్చిపోద్ది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఆ మనం తయారవ్వాలని చెప్పారు. జడ్జిమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్, జడ్జిమెంట్ హ్యాస్ నో పవర్. రెండు చెప్పారు. ఇచ్చే జడ్జిమెంట్ ప్రేక్షకుడు కానీ ఆడియన్స్ ఇచ్చేది పర్మనెంట్ గా ఉండదు. ప్లస్ అట్లానే వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ కి ఎటువంటి శక్తి లేదు. దాన్ని చూసి మనం ఒక నెగిటివ్ కామెంట్స్ ఎక్స్ట్రా చేస్తే డిస్గైజ్ అవ్వద్దు. సో ముందుకు వెళ్ళడమే అని చెప్పారు. రోజు ఒక వీడియో చేసి వదులుతూనే ఉండు. అది వాళ్ళు చూస్తారా చూడనే కాదు, డైలీ పుట్ ఆర్ ప్రిపేర్ ఏ వీడియో పోస్ట్ అని చెప్పారు సార్. తర్వాత మన మెసేజ్ ఎవరు చూస్తా ఉన్నారు అనే దానికంటే మనం రోజు మెసేజ్ పెడుతున్నాం అని ఏదైనా అలవాటు చేసేటప్పుడు వాళ్ళు ఒకరు చూస్తూ ఉంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది సార్. ఇంకొక మంచి ఇదేంటి సార్, 20% టూల్ 80% మైండ్ సెట్, ఇది 100% పెట్టిందని చెప్తారు. అంటే మనము చేసే కాంటెంట్ కంటే మన మైండ్ పవర్ ని మనం ఎక్కడ ఉపయోగించుకోగలిగితేనే మనం విజయం సాధిస్తామని చెప్పారు. అన్నిటికంటే వ్యాలిడ్ ఏంటంటే ఒక ట్రైనర్ కానీ లేకపోతే ఒక స్పీకర్ గా కానీ లేకపోతే ఇక్కడ కంటెంట్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం అనేది ఆడియన్స్ కి తెలియదు, అది నీకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు చెప్పుకుంటూ వెళ్ళాల్సిందే. వాళ్ళకి తెలిసింది ఎప్పుడు నువ్వు చెప్తాను అనుకున్నావు కానీ వాళ్ళకి తెలుసో తెలియదు, నీకు తెలియదు, నీకు ఒక్కడికే తెలుసు. కంపల్సరీ నేను చెప్తానంటే నీకు తెలిసింది నువ్వు చెప్పు, నీకు తెలియదు నువ్వు చెప్పలేవు అంటావు కదా, అట్లా చెప్పారు సార్. ఫైర్ గెట్ రెడీ అండ్ ఏం లేటర్ అని చెప్పారు సార్. అట్లా అంటే అంటే మానసికంగా ఒక కంటెంట్ ప్రిపేర్ చేయడానికి కానీ దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కానీ లేకపోతే మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ ఉండాల్సిన లక్షణాలు ఏంటనేది నిన్న సారు మన ఆలోచన విధానానికి మ్యాచింగ్ చేస్తూ ట్యూన్అప్ చేస్తూ కొన్ని ప్రాక్టికల్ సెషన్స్ చేస్తూ డెమోస్ చేస్తూ మోటివేట్ చేశారు సార్. విన్నందుకు ధన్యవాదాలు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సమ్మరీ. ఇంకా ఎవరైనా ఎనీ అదర్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఎస్టర్డే? Yes, please. Vandana. Sir, yesterday's happy evening, sir. Happy evening, Amma. Sir, yesterday's class was so wonderful, sir. నరేంద్ర సార్ చాలా బాగా చెప్పారు ఐడెంటిటీ గురించి, ఇంకా ABCD గురించి, ఇంకా నో వన్ రిమైన్స్ యూ పర్మనెంట్లీ గురించి చాలా బాగా చెప్పారు సార్. వీటిలో ఈ పాయింట్స్ అనేది నాకు చాలా అట్రాక్ట్ అయినాయి, నాకు చాలా బాగా నచ్చినాయి, అది చెప్తాం అనుకున్నాను సార్. ఎక్సలెంట్, వండర్ఫుల్. వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టావు, వెరీ నైస్. స్కూల్ కి వెళ్ళి వచ్చి ప్రెస్ బజార్లో బుక్స్ ఇచ్చాడు, బైండింగ్ ఇంటికి పోయి తెచ్చుకోండి. ప్లీజ్ మ్యూట్ లో ఉండండి సార్ అందరూ. ఓకే, ఎక్సలెంట్ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా? సో మొన్న ఒక టాపిక్ టచ్ చేసాం మనము, ఆ టాపిక్ కూడా సార్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరికైనా గుర్తుందా? మొన్న మనం దేని మీద వర్క్ చేశాము నిన్న తను కూడా చెప్పారు అదే. ఎస్ సార్, అదే మనం యూట్యూబ్ లో ఏ టైంలో అయితే మనం వీడియోస్ అవన్నీ షేర్ చేస్తే పార్టిసిపెంట్స్ చూస్తారు అనే దాని గురించి మొన్న అనలైజ్ చేసి మీరు చూపించారు కదా సార్. సో అది నిన్న సార్ అది చూస్తే ప్రాబబ్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. వై బికాస్ ముందు రోజే మనం డిస్కస్ చేసుకున్నాం, నెక్స్ట్ డే దాని గురించి సార్ ఎప్పుడు చూస్తే ఎప్పుడు పోస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పారు. సో అది చాలా హెల్ప్ఫుల్ గా అనిపించింది సార్. గ్రేట్ సార్, గ్రేట్. వండర్ఫుల్. అనలిటిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే డేటా మీద ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిచేదంతా డేటా మీదనే. సో మనం వేసే ప్రతి అడుగులో కూడా మనకి డేటా ఎంత ముఖ్యమో తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎవరికో సెషన్స్ ప్లాన్ చేసి ఉంటాము, బట్ అక్కడ యాక్చువల్ గా రిసీవర్స్ వేరే ఉండొచ్చు. సో అది ఎప్పటికప్పుడు చూసుకుని మనం ఫైన్ ట్యూన్ చేసుకుంటేనే మన కంటెంట్ అనేది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. అదర్వైజ్ మన పని మనం చేసుకుంటాం, అక్కడ జరుగుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది కూడా ఇదే కంప్లైంట్ తో ఉన్నారు, నేను పెడుతున్నాను రెగ్యులర్ గా బట్ పోస్ట్స్ రావట్లేదు అని. రైట్, సో వండర్ఫుల్. సో నిన్న యాక్షన్ తీసుకోమంటే మోస్ట్లీ ఐ థింక్ 10-12 మెంబర్స్ మాత్రమే యాక్షన్ తీసుకున్నారు. రైట్, సో వాట్ ఈస్ ద ప్రాబ్లం ఇక్కడ? అసలు ఇంతవరకు ఒక్క వీడియో కూడా రికార్డ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాట్ ఈవెన్ ఏ సింగిల్ వీడియో, ఇంతవరకు నేను వీడియో రికార్డ్ చేయలేదండి అని ఎవరైనా ఉన్నారా? రికార్డ్ చేశాను కానీ సోషల్ మీడియాలో ఇంతవరకు పెట్టలేదు, పోస్ట్ చేయలేదు.
ఇట్స్ ఓకే, ఇట్స్ నథింగ్ రాంగ్ అండి. ఎస్ స్నేహ గారు, ఓకే. యా స్నేహ, మీరు హ్యాండ్ దేనికి రేస్ చేశారో తెలీదు. నేను రికార్డ్ ఎప్పుడు పోస్ట్ చేయలేదు సార్, నెవర్. ఎప్పుడు పోస్ట్ చేయలేదు. ఓకే, వండర్ఫుల్. యా, ఇంకెవరైనా? సుజాత గారు, ఓకే, చెప్పండి. పోస్ట్ చేయలేదా మీరు? యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను కానీ ఎలా పోస్ట్ చేయాలి అవన్నీ నాకు ఏం తెలియదు సార్. నాకు ఈ ఏం తెలీదు. డిజిటల్ గా ఎలా చేయాలి, సోషల్ మీడియా కొంచెం నేను దూరం. అంటే రీసెంట్ గానే నేను ఇన్స్టాగ్రామ్ కూడా చేసుకున్నాను, అంతకుముందు నాకు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు. ఓకే, ఫేస్బుక్ అన్ని అకౌంట్స్ ఉన్నాయి కానీ నేను ఒక్క పోస్ట్ కూడా పెట్టాను, ఓన్లీ వాట్సాప్ ఒక్కటే పెట్టుకుంటాను. పెట్టుకుంటాను. ఓకే, ఫైన్, ప్రాబ్లం అండి. జయంత్ గారు, మీరు ఎప్పుడు పోస్ట్ చేయలేదా? సారీ సార్, ఫస్ట్ డే పోస్ట్ చేసింది సార్ ఆ పిక్ ఒకటి, బట్ కొంత Hmm. బిజినెస్ పని వల్ల తిల్లా చేయలేదు సార్. ఫాలో అయితే అంటే సార్, జనరల్ గా follow చేస్తారు. అవుతా సార్. ఇప్పుడు కాదు, ఈ 3-4 రోజులు కాదు, మామూలుగా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా? చేస్తా సార్, నేను చేస్తా సార్. సోషల్ మీడియా ప్రమోషన్ చేసుకుంటా ఉంటాను సార్, బిజినెస్ సంబంధించింది. ఓకే, ఓకే, ఫైన్, ఫైన్. అంటే వీడియోస్ రికార్డ్ చేసి Thank you, పెడతారా, thank you ఓన్లీ so much. పోస్టర్స్ లాగా పెడతారా? ఓన్లీ పోస్టర్స్ పెడతా సార్, వీడియోకి ఇంకా రాలేదు సార్. పెడతా సార్ మీ ఇప్పుడు వీడియో అందువల్ల. ఎప్పుడు రికార్డ్ చేసి పెట్టలేదు? రికార్డ్ చేసి నేను ఓన్లీ వాట్సాప్ పెట్టుకుంటా, పెడతా సార్, వాట్సాప్ పెడతా కొన్ని వాట్సాప్ కాదు సార్, ప్రియారిటీ అని ఎక్కువ. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ పెడతారా? పెట్టలేదు సార్, పెట్టలేదు సార్. పెట్టలేదు. ఓకే, ఫైన్ అండి, నో ప్రాబ్లం. సరే, ఉపేంద్ర గారు, చూడవా గ్యాస్ మిగిలింది. ఉపేంద్ర గారు, మీరు కూడా పెట్టలేదా ఇక్కడ? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. నేను ఇప్పటి వరకు Happy evening. మొన్ననే యూట్యూబ్ అను ఇన్స్టాగ్రామ్ అది చేశాను సార్. యూట్యూబ్ కూడా రెడీ చేసుకున్నా కానీ ఇప్పటి వరకు నేను ఎప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో కానీ ఎక్కడ ఏం పెట్టలేదు సార్. ఓకే, స్టార్ట్ చేస్తాను, రికార్డ్ అయితే చేస్తున్నాను, చేసుకొని మా పాపకు ప్లస్ మా డ్రైవింగ్ లో ఉంటే ఫ్రెండ్స్ వీడియో ఆఫ్ చేసుకోండి సార్. డ్రైవింగ్ లో ఉంటే వీడియో ఆఫ్ చేసుకోండి. అదే సార్. సో నేను వీడియో అయితే ఇంకా ఇంతవరకు అయితే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇంతవరకు నేను పెట్టలేదు సార్. ఇన్స్టాగ్రామ్ నాకు మామూలుగా అది ఎప్పుడో మా పిల్లలు క్రియేట్ చేసి ఉంటారు. దాంట్లో 93 మంది ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఇంతవరకు ఒక పోస్ట్ 0 పోస్ట్ సార్. నేను మాత్రం వాళ్ళంతా ఫాలో ఎదురు చేసింది ఒక చూస్తున్నారు. 200 మందిని చూశాను. అదే, అది సార్. మీ కంటెంట్ కోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక పెడతాను సార్, ఇక స్టార్ట్ చేస్తాను. ఎట్లా ఏంటి అనేది కొంచెం నేర్చుకున్నాను, ఇక స్టార్ట్ చేస్తాను సార్. ఓకే, నాగరాజు గారు, థ్యాంక్ యూ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సార్ నేను అంటే 2-3 ఇయర్స్ గా రెగ్యులర్ గా పోస్టులు పెడతా ఉంటాను సార్. అంటే రాధార్ నాగరాజ్ పెడతారు, ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. నేను అంటే వ్లాగ్స్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు చిన్న చిన్న అంశాల మీద మాట్లాడుతూ ఉంటాను. ఈ మధ్య కాలంలో మళ్ళీ అంటే సంకల్ప్ 2026 లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ రహదారి పేరుతోటి కెరీర్ గైడెన్స్ కోచ్ గా ఉన్నాం కాబట్టి రహదారి అని కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నాం సార్. అంటే మనమే రహదారి అందరికి ఇన్స్పిరేషన్ ఉండాలని సూపర్. మా ఇంటి పేరుతోటి రహదారి అని పెట్టుకున్నాం సార్. దాంట్లో పెడుతున్నాం. నైస్, నైస్. రాజమ్మ గారు, వీడియో Mute లో ఉన్నారు. వీడియో హ్యాపీ ఈవినింగ్ సార్. నాకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, నేను అసలు వాడడం ఉంది అంతే అకౌంట్, కానీ వాడడం ఎక్కువ, ఏం పోస్ట్లు ఏం పెట్టాను సార్, చూడడం వరకే. అది నాకు భయం ఎక్కువ, ఎట్లా పెట్టాలి ఏంటి అది తెలియదు నాకు, ఏం చెప్పాలో కూడా ఒకసారి అర్థం కాదు. కెమెరా అంటే కొంచెం భయం, నేను మామూలు ఫొటోసే దిగను అసలు. ఓకే, మీరు ట్రైనర్ వర్క్షాప్ చేశారా? చేశాను సార్, 243 చేసిన. అందుకు వీడియో చేయాలని ఆతృత, అంతేగాని సోషల్ మీడియాలో పెట్టేంత ధైర్యం చేయలేదు సార్ ఎప్పుడు. ఓకే, మీరు మన ఫస్ట్ రోజు లేరు. మన ఫస్ట్ రోజు ఏం చేశారంటే మన వాళ్ళందరూ కూడా సెల్ఫీ తీసుకొని అందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేను చేశాను సార్, అది సెల్ఫీ తీసి చేశారుగా? పెట్టాను, అది చెప్పిన చేశాను, అదొకటి. ఓకే, వండర్ఫుల్, వండర్ఫుల్ అండి. ఆల్ రైట్, సో చేద్దాం, నెక్స్ట్ అదే చేద్దాం మనం. వెంకన్న గారు, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. సార్ ఈరోజు నేను కంటెంట్ తయారు చేసుకున్నాను సార్ నిన్న నైటే, కానీ షాప్ లో బిజీ వల్ల నేను చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక డిస్ట్రాక్షన్ లాగా వచ్చేసి పెండింగ్ పడిపోయింది. మంచి కంటెంట్ తయారు చేసుకున్న, దీనికి ఎట్లా పోవాలని చెప్పేసి కూడా ChatGPT అడిగితే 3 వెర్షన్లు ఇచ్చింది. 3 వెర్షన్లో 5 minutes 2-3 minutes ఫస్ట్ ఇన్ని సెకండ్స్ కి ఈ మ్యాటర్ ఉండాలి, తర్వాత అని చెప్పేసి డిఫరెంట్ గా అడిగినా ఇచ్చింది సార్.
ఓకే. నాకు వీడియోస్ పోస్టింగ్ చేయడం అయితే అలవాటు ఉన్నది సార్. ఉమ్. ఇన్షాట్ లో వీడియోని మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి ఎఫెక్టివ్ చేద్దామనే ఆలోచన ఉంది, కానీ ఆ ఆలోచనలో టైం ఒక 2 గంటలు పడుతుందేమో, గంట సేపు పడుతుంది అని చెప్పేసి నేను బ్యాక్ అయిపోతున్నా. ఇప్పుడు లాస్ట్ 5 మినిట్స్ క్రితం కూడా వీడియో చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ వేరే వాళ్ళకి ఒక పేమెంట్ పంపించేది ఉంటే మా అతను పేమెంట్ పంపించేసి షాపు సరే. మా మేడం పంపించి నేను ఇక్కడ కూర్చున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు లాస్ట్. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ. నేను ఇప్పటివరకు సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ఇన్స్టాలో ఏం పోస్ట్ పెట్టలేదు సార్. ఆ రోజు ఒక సెల్ఫీ వీడియో అన్నారు, సెల్ఫీ అదొక ఫోటో పెట్టినా సార్ అంతే. అంటే భయమో పోస్ట్ చేస్తే కంటెంట్ ఎలా ఉంటది అన్నా కానీ ఇప్పటివరకు నాకు మొన్న ఒక 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నారంట సార్, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే 1,00,000 రూపాయలు పోయినాయంట. అలా అయితే టార్గెటెడ్ ఇప్పటివరకు అయితే లేదు సార్. ఇయర్ అన్వర్డ్స్ ఐ విల్ స్టార్ట్ సార్. జస్ట్ స్కూల్స్ ఇవి కొత్త లెర్నింగ్స్ ఇట్లా నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ అండి. సో మనకు ఆల్రెడీ 18 minutes అయిపోయింది. సో విల్ గెట్ ఇన్ టు సెషన్. ఓవర్ టు సబితా మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మేడం జీ. Happy evening, everybody. Happy Happy evening, Sabda ma'am. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. Hello. Happy evening. Happy evening, అండి అందరికి. Yes. Okay, all smiling faces. ఏం చెప్పుకుందాం ఇవాళ? యా, నాది ఎప్పుడు స్మైలింగ్ ఫేసెస్ అండి. కష్టమే లేదు, దుఃఖం లేదు, ఆనందం లేదు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాం. ఇంపాక్ట్ అదే నేర్పించింది, అదే ఫాలో అయిపోతున్నాం. Sorry to interrupt you. Before we start, I would like to introduce you to the team in a very Thank you so different much. way. అందరికీ Thank you, Sneha. తెలిసిన తబితా మ్యామ్ సంకల్ప్ లో ఉండే తబితా మ్యామ్, కానీ తబితా మ్యామ్ గురించి తెలియాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి బిఫోర్ యూ గో ఇన్ టు ద సెషన్. సో thankful to have this opportunity. So I just wanted to introduce you in a very different way. Oh yeah. సో అందరికీ తబితా మ్యామ్ అంటే ఆల్రెడీ తెలుసు. మీరు సంకల్ప్ డే 1 నుంచి మ్యామ్ ని చూస్తున్నారు. హౌ ఎఫెక్టివ్లీ షీ స్పీక్స్, హౌ ఎఫెక్టివ్లీ షీ మోటివేట్స్, ఇదంతా మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో తబితా మ్యామ్ హ్యాస్ అనదర్ ఫేస్, దట్ ఈస్ she is a professional who motivates so many students as well. She has been working as an communicator and also as an effective speaking voice modulation expert for so many areas. ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు మ్యామ్ ఇప్పటి వరకు కూడా. అండ్ ఇదే కాదండి, she has, beside her personal life, she has started another thing called being a national director for Nari Cell. So Nari Cell is a place where it is a platform where all the Nari team members, all the women, it is for women empowerment. And she has taken a leadership as a national director for Nari Cell, and she has been, since 1 year, she has been making all the women to work for themselves and encourage for themselves. That is a great thing that she is doing. And now we are all privileged to have Tabitha ma'am here to have a wonderful session. So I officially invite Tabitha ma'am in this session, and virtual dance is yours, ma'am. Thank you so much. Thank you so much, Sneha. Means a lot. Yes, formal గా లేకుండా we just went with the flow, but thank you for pitching in and telling about me. నా గురించి yes, కొంచెం ఆ డీటెయిల్స్ హెల్ప్ఫుల్ ఉంటాయి. ఎందుకు అనేది మిడిల్ ఆఫ్ ద సెషన్ లో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ శ్రీధర్ సార్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద ఫ్లో టు మీ. సో ఒక 20 minutes ఆఫ్ సాలిడ్ డిస్కషన్ చేసుకోవడానికి మీకు ఒక టైటిల్ ఇచ్చాం. ఏంటా టైటిల్? వాట్ ఈస్ ద టైటిల్ ఫర్ టుడే? ఎవ్వరు చూడలేదా? అంటే నా పోస్టర్ చూసి అంత మైమర్చిపోయారా? టాపిక్ కూడా చూడలేదు మేడం. డే 1 నుంచి డే 7 వరకు జరిగిన దాని గురించి మళ్ళీ ఈ రోజు రీక్యాప్ గురించి మేమేమీ చెప్పలేదే అక్కడ హెడ్డింగ్ లో. టైటిల్ చూసి చెప్పాలి ఎవ్రీబడి. వాట్స్ ద టైటిల్ టుడే?
తబితా are తలకాయ మీద పోస్టర్లో. we are one step away from the doing it. వెరీ గుడ్, ఎస్ వెరీ గుడ్. ఎవ్రీబడి ఒక్కసారి అందరూ ఎవ్రీబడి. We are one step away from the doing it. ఎస్, వీఆర్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ డూయింగ్ ఇట్. ఇంకా అన్మ్యూట్ లో ఉండి కిచెన్ లో రోటీ చేస్తున్న ఆవిడ కూడా, డ్రైవింగ్ చేస్తున్న ఆయన కూడా, వింటున్న ఆయన కూడా చెప్పాలి ఇది. వీఆర్ వన్ స్టెప్ అవే We ఫ్రమ్ are one step We are away one from step away doing from it. doing it. డూయింగ్ ఇట్. వీఆర్ వన్ స్టెప్ అవే ఎస్. ఫ్రమ్ డూయింగ్ ఇట్. ఇంకొకసారి లెట్స్ అఫర్మ్ దిస్. వీఆర్ వన్ స్టెప్ అవే వీఆర్ ఫ్రమ్. వన్ స్టెప్ We అవే are ఫ్రమ్ one డూయింగ్ step ఇట్. away away from doing it. from doing it. ఓకే, థ్యాంక్ యూ We ఫర్ are one మేకింగ్ step దట్ away నాయిస్. from doing it. ఎస్, పర్ఫెక్ట్. Let us get into today's session. What is this one step? This one step is nothing but టేకింగ్ యాక్షన్. today we are going, yes, taking action. Yes, taking action. ఈ మోటివేషన్ అంతా మనం నిన్న NLP ఎక్స్పర్ట్ TEDx స్పీకర్ నుంచి వినేసాం. వాట్ ఈస్ దట్ వన్ స్టెప్ అవే అనేది ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ టాకింగ్ టు యూ అబౌట్. బికాస్ ఈ రోజు తీసుకునే ఈ వన్ స్టెప్, ఆఫ్ కోర్స్ వన్ స్టెప్ అని పేరు పెడుతున్నాను కానీ మధ్యలో 8 స్టెప్పులు ఉన్నాయి, అది వేరే విషయం. బట్ ఈ వన్ స్టెప్ మనం తీసుకోవాలి, నేను తీసుకోవాలి, మీరు తీసుకోవాలి, మనందరం తీసుకోవాలి. ఆల్ ఆఫ్ ద 56 participants here and the 20 members who are going to watch the recording. Let us get into one step away. And what is this? Instagram, YouTube challenge, right? One step away from this challenge to see the success of this challenge, right? ఏంటిది అని అనుకుంటే, this is nothing but creating something for the next couple of days. ఎందుకు ఈ యాక్టివిటీ? ఏం క్రియేట్ చేస్తాం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్? వై దిస్ యాక్టివిటీ అంటే, మొత్తానికి చాలా మంది అయితే స్ట్రగుల్ అవుతున్నారు. ఏం పోస్ట్ చేయాలి అనే క్లారిటీ చాలా మందికి లేదు. ఆఫ్ కోర్స్ కొంతమంది చాలా క్లియర్గా, ఏంటి సార్ ఇందాకేదో చెప్పారు, ఇంటి పేరు పెట్టుకొని మాట అని చెప్పారు, ఆ ఛానల్ పేరు మిస్ అయ్యాను. ఎవరండి ఇందాక ఒక ఛానల్ పేరు చెప్పారు? నాగరాజు గారు. ఓకే, రాజు గారి రహదారిగా. ఓకే, కూల్. సో అలాగా చాలా క్లారిటీగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ లెట్ us టాక్ అబౌట్ ద మెజారిటీ డోంట్ నో వాట్ టు పోస్ట్. అరే నా ఇండస్ట్రీకి ఇది సెట్ అవుతుందా, ఏదో ఉంటుంది అసలు, నేనున్న బిజినెస్ పరంగా, లేదా నేనున్న ఒక స్కూల్ నడుపుతున్నాను, నేను ఎలాగా, ఇలా ఎన్నో క్వశ్చన్స్. ఇంకోటి, కెమెరా ఫ్రెండ్లీ ఫేస్ కాదు నాది, కెమెరా ఫ్రెండ్లీ వాయిస్ కాదు నాది అనుకునే వాళ్ళు చాలామంది. అందుకనే మోస్ట్లీ మనకు నిన్న చూస్తే ఇవాళ 5 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చినా, మనం 10 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చినా కూడా మనకు 50% కూడా ఫిల్ అవ్వదని నాకైతే ఇవాళ అసైన్మెంట్స్లో అర్థమైంది. 2 వరకు డెడ్ లైన్ ఇస్తే నిజంగా 6 మెంబర్స్ 7 మెంబర్స్ పోస్ట్ చేశారు. ఒక పెద్ద సర్ప్రైజ్, చాలా ఎగ్జైటింగ్గా మేమనుకుంటే తీరా వచ్చింది అక్కడ 10% కూడా కాదు. దే డోంట్ హ్యావ్ టైం, మోస్ట్ ఇంపార్టెంట్లీ. కానీ కొంతమంది క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నందూరి సుబ్బారావు గారు ఏం చెప్పారు, నేను అనుకున్న వీడియో, నేను అనుకున్న లొకేషన్లో నేను షూట్ చేద్దాం అనుకున్నా కాబట్టి నేను డిలే చేశాను అని చెప్పారు. విచ్ ఇస్ ఎక్స్పర్ట్ థాట్, దట్ ఈస్ లవ్లీ. అలా మనం ఒక ఆలోచన విధానంలో ఉంటే ఇంకెవరు ఫోర్స్ చేసినా మనం కాంటెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ వీ హ్యావ్ క్లారిటీ. బట్ నో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక సొల్యూషన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అండ్ దట్ ఈస్ వన్ ప్రాంప్ట్, వన్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, ఫేస్ ఆర్ ఫేస్లెస్, అండ్ దెన్ వీ హ్యావ్ ఐడియాస్. ఓకే, ఫేస్లెస్. లెట్ us get into the question. ఫేస్ కనిపించిన, నా ఫేస్ నా స్ట్రెంగ్త్, నా ఫేస్ నా అసర్ట్ అనుకున్న వాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. నా ఫేస్ నా అసెట్ అనుకున్న వాళ్ళు రేజ్ యువర్ హ్యాండ్. శ్రీలక్ష్మి, జయంత్ గారు నమస్తే. ఉపేంద్ర గారు, పెద్ది పృథ్వీ గారు ఫేస్ అసెట్ అంటారు, మళ్ళీ కెమెరా ఆఫ్ చేసుకొని కూర్చుంటారు. మేడం డ్రైవింగ్ లో ఉన్నాను. జస్ట్ జోకింగ్. ఓకే, అనిల్, వెరీ గుడ్. వెంకన్న గారు, ఎగ్జాక్ట్లీ, కూల్. Now let us talk to the faceless people. So now, thank you. Put on the hands. Shrilakshmi garu, excellent. Now, face, na face na asset. శేఖరాచారి గారు, కెమెరా ఫేస్ కనిపించలేదు కాబట్టి చెప్పలేకపోయాను, మిస్ అయ్యాను. కనిపించిన వాళ్ళు పాపప్ అయ్యారు. నేను కూడా డ్రైవింగ్ లో ఉన్నా మేడం, ఒక 5 నిమిషాలు అయితే. నో ప్రాబ్లం, టేక్ యువర్ టైం. ఇట్స్ జస్ట్ ఎంగేజింగ్ చేసుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ స్పాంటేనియస్. ఉమర్ గారు, వెంకటేష్ గారు, బాబు గారు, రాజు జంగ్లీ గారు, మమత లైబ్రేరియన్, ద పాడ్కాస్టర్, ద
నోట్బుక్ LM యూజర్ మమత గారు. ఓకే, వెరీ గుడ్. అందరి పేర్లు అనేసుకుందాం అనుకుందాం. బట్ నౌ లెట్ us టాక్ ఫర్ 1 minute టు ది అదర్ సెట్ ఆఫ్ కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏంటి? ఫేస్లెస్ కేటగిరీ. లెట్ us టేక్ రీజన్స్. ఓకే, అందరూ హ్యాండ్స్ డౌన్ చేసేసి ఫేస్ కనిపించాల్సిన అవసరం లేదు అనుకుంటున్న వాళ్ళు మీ రీజన్స్ ఒకసారి చెప్తే మనం ఒకసారి ఓపెన్గా డిస్కస్ చేద్దాం. ఎస్, ఫేస్లెస్ పీపుల్, అంటే ఫేస్లెస్ పీపుల్ కాదు, ఫేస్లెస్ క్రియేటర్స్. నేను ఇక పేరు చదవను, మీరు డైరెక్ట్గా అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్స్ చెప్పొచ్చు. తిరుమలేష్ గారు, ఫేసా ఫేస్లెస్? ఓకే, అయిపోయింది, అది దించేశారు. డిఆర్ బాబు గారు, లేదు సార్, అది రాజు, Yes, ఫేస్లెస్. I am face is my asset, madam. I always on the camera. లవ్లీ లవ్లీ. సరే, మళ్ళొక్కసారి క్వశ్చన్ క్లియర్గా అడుగుతా. ఫేస్ కనిపించాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో ఎగ్జిస్ట్ అవ్వాలంటే, ఫేస్లెస్గా ఉన్నా సరిపోతుంది అనుకున్న వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. రాజమ్మ చెరుకు గారు, మీ రీజన్స్ ఏంటి? నేను ఏమనుకుంటున్నానంటే, ఫేస్ పెడితే ఎన్ని కామెంట్స్ పెడతారో అవి ఎదుర్కొనే శక్తి నాకు లేదేమో అనిపిస్తుంది. ఏమైనా చెప్పినా నేను కరెక్ట్ చెప్తున్నా రాంగో, అదొకటి. మొన్న కళలు హుసేన్ సార్ చెప్పిండు, అది వాడుకోవాలి, వాడుకోవడం టైం వేస్ట్ అవుతుంది అన్నాక నేను అప్పుడు డిసైడ్ అయినా, అవును అది కూడా కరెక్టే అని నాకు అనిపించింది. ఫేస్లెస్ వద్దు, ఫేస్ తోటే పెట్టాలి అని నేను డిసైడ్ అయిపోయి కొత్తగా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసి నా ఫోటోనే పెట్టా. ఇంతకుముందు పిల్లలు ఉంటుండే, కొత్త ఐడి క్రియేట్ చేసి నా ఫోటో పెట్టుకున్నా. ఇంకా వద్దు, ఫేస్లెస్ లేకుండా ఉండొద్దు అసలు అనుకున్నా. అయితే యు ఆర్ 1 step క్లోజర్, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ జర్నీ. నౌ లెట్స్ టాక్ టు స్నేహ, మై డియర్. చెప్పు స్నేహ. ఎస్, వాట్స్ యువర్ అసర్ట్? వై నాట్ ఫేస్? వాట్ ఇస్ ఇట్? చెప్పండి. Yeah, so I still feel better to go with faceless, Andy. Why? Because I internally have a fear of facing myself in front of the camera. It's been since long. I do talk. నేను మాట్లాడతాను and continue అవుతాను, it's okay. But when it comes to recording or sharing some videos in the group and all, definitely I have a fear of coming out and sharing my face. Yes. So that's why I prefer faceless. Thank you, Sneha. Thank you for that answer. Let's talk to Tirumalesh, the last participant for today. The last participant to answer this question. Cheppandi. Face కనిపించి కాంటెంట్ చేయాలా, ఫేస్ లేకుండా కాంటెంట్ చేయాలా? ఎందుకు? ఫేస్ లేకుండా మ్యామ్. ఫేస్ లేకుండా ఎందుకు? మేము అంటే మన ఫేస్ మొత్తం అంటే తర్వాత ఇప్పుడు నేను ఏంటంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అట్లా ఒక అంటే ఐఏఎస్ ప్రిపరేషన్ గురించి ఆ విధంగా చెప్పాలనుకున్నాను. బట్ నేను ఒకవేళ దాంట్లో వచ్చిందనుకో అప్పుడు ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టు ఆలోచిస్తున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ కాంటెంట్ నౌ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పాల్సిన విజయ గారు చెప్పండి మేడం. ఎస్, చెప్పండి విజయ్ గారు. అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. అన్మ్యూట్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. యాక్చువల్గా ఫేస్లెస్ వీడియోస్ ఫేస్లెస్ కన్నా ఫేస్ చూపిస్తూ చేయడం వల్ల ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి మన యొక్క ఫేస్ లో ఏవైతే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అవి ఆడియన్స్ కి రీచ్ అవుతాయి మ్యామ్. దానివల్ల విజిబిలిటీ, క్రెడిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఫేస్ వీడియోస్ చేయడమే బెటర్ మ్యామ్. ఓకే, సరే, కూల్, రైట్. సో టుడే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ చూసాము. లెట్ us గెట్ టు ద ఫ్యాక్ట్ దట్ విజయ్ గారు ఒకటి చెప్పారనో, ఇంకెవరో ఏదో చెప్పారనో, తబిత చెప్తున్నాను, మీ డిసిషన్ మార్చుకోవాలి అన్నది నా ఉద్దేశం కాదు. లెట్ us టాక్ ఫ్యాక్ట్స్ అండ్ నంబర్స్. ఓకే, మీరు ఒక పోస్ట్ చదువుతున్నప్పుడు లేదా వీడియో చూస్తున్నప్పుడు యాజ్ ఆన్ టుడే 2026 7th January పాటున మీరు కనుక ఫోన్ పట్టుకొని ఉంటే ఒక స్క్రిప్ట్ మీ ముందు వచ్చింది వర్సెస్ ఒక వీడియో మీ ముందుకు వచ్చింది, మీరు ఏది ఎక్కువగా రీటైన్ చేసుకోగలరు? వీడియో. క్వశ్చన్ ఇస్ ఓపెన్. వీడియోని ఎక్కువగా రీటైన్ చేసుకోగలరు. వచ్చేసింది, సమాధానం మీ దగ్గరే ఉంది. బట్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు టెల్ మీ ఐడియాస్ని బ్రేక్ చేయాలనే ఆలోచన నాది కాదు. బట్ లెట్ us టాక్ ఫ్యాక్ట్స్. ఏంటంటే ఈ వీడియోస్ అనేవి ఫేస్ ద్వారా కనెక్ట్ అయ్యి నేను ఎవరి మాట వింటున్నా,
మమత చెప్తున్న మాట వింటున్నా, తబిత చెప్తున్న మాట వింటున్నా అని ఒక ట్రస్ట్ని గెయిన్ చేసుకోవడానికి. తబిత అనగానే ఓకే చామంచాయి పిల్ల, పొట్టి జుట్టు ఉంటున్న పిల్ల అని నా పేరు గుర్తుండకపోయినా రేపు పొద్దున ఎప్పుడో కమ్యూనికేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీషా కమ్యూనికేషనా ఒక అమ్మాయి ఉంటుంది నా ఇంతంత జుట్టు వేసుకొని కొంచెం అని నా ఫేస్ రిటర్న్ అయిపోతుంది, వాళ్ళకి వచ్చేస్తుంది బయటికి. హయ్యర్ కనెక్షన్ దే కెన్ రీకాల్. అండ్ దెన్ దిస్ ఇండస్ట్రీ పరంగా కూడా కొన్ని వర్క్ అవుతాయి. ట్రైనర్స్కి, కోచెస్కి, కన్సల్టెంట్స్కి, స్పీకర్స్కి, సర్వీస్ ఇస్తున్న వాళ్ళంటే అది బ్యూటీ కానీ, అది ఒక టైలరింగ్ సర్వీస్ కానీ, హోటల్ ఇండస్ట్రీ కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా సర్వీస్ ఇండస్ట్రీలో మనకు ఈ ఫేస్ కాంటెంట్ పనికొస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చేసి నాకు బాగా గుర్తు, రాధే రాధే అనుకుంటా స్టార్ట్ చేసేది పిల్ల, బట్టలు టైలర్ లైక్ బొటిక్ లాగా అనమాట. రాధే రాధే ఆజ్ కా డ్రెస్ హే అనుకుంటే ఎత్తుతుంది, రాధే రాధే ఆజ్ కా డ్రెస్ హే అని ఎత్తుతుంది. ఎవ్రీ వీడియో రాధే 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 రాధే. ఐఎమ్ ఏ క్రిస్టియన్ కానీ చూడండి నాకు ఆ రాధే రాధే ఎంత బాగా గుర్తుండిపోయింది ఆ పిల్ల. సో ఇలాగా కొంతమంది కొన్ని ఇండస్ట్రీ స్పెసిఫిక్గా ఇది డెఫినెట్లీ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇందాక మనకు ఒకరు చెప్పారు, ఎవరు చెప్పింది పేరు రాజమ్మ గారు చెప్పారు. ఏం చెప్పారు? ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ మేడం, ఏమన్నా జడ్జ్ చేస్తారా, నాకు అంత ఓపిక లేదు, అంత భరించే శక్తి లేదు, కెమెరా షైనెస్ అని అనుకున్నారు. బట్ ఎస్, కాన్ఫిడెన్స్ చాలా అవసరము, ఎనర్జీ చాలా అవసరము. ఇంత మాట్లాడే నేనే నా వీడియోస్ కింద ఇంత ఎక్స్పర్టీస్ క్యారీ చేస్తున్న నేను ఏం చెప్పింది ఏం చెప్పలేదు అలాంటి వీడియోస్కి చాలా హర్ట్ అయిన రోజులు చాలా ఉన్నాయి. కానీ 40 కామెంట్స్లో ఒక్క కామెంట్ ఏం చెప్పింది ఏం అర్థం కాలేదు కన్నా 39 కామెంట్స్ బాగా చెప్పారు, భలే ఎక్స్ప్రెస్ చేశారు, మీ కమ్యూనికేషన్ బాగుంది అనే వీడియోస్ నాకు అనే కామెంట్స్ నాకు ఎనర్జీని ఇస్తాయి. కాబట్టి ఆ ఓవర్ థింకింగ్ నుంచి నేను మెల్లగా బయటికి రావడం మొదలుపెట్టాను. సో ట్రస్ట్ గెయిన్ చేసుకోవడానికి మనము ఈ మీడియాలో ఇలా ఉండాలి. అఫ్ కోర్స్ ఫేస్లెస్ కాంటెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. దానికి కూడా కొన్ని ప్రోస్ ఉన్నాయి. ఏంటి ఆ ప్రోస్? కెమెరా సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ ఫియర్ని మనం అలాగే వెనకుండి ముందు చేసుకోవచ్చు. ఈజీగా స్టార్ట్. ఒక రోజు నేను నూనె పెట్టుకున్నానంటే నూనె ముక్కునే దానిలాగా ఉన్నాను రా బాబోయ్ అని చెప్పి ఆ రోజు కెమెరా ఆన్ చేయను. ఐ విల్ నాట్ రికార్డ్ ఎనీ వీడియో. ఆ రోజు ఫైర్. దానికి బదులు మనం ఒక ఫేస్లెస్ వీడియోస్ చేసుకునేది ఉంటే ఆ రోజు ఒక 3-4 కాంటెంట్ చేసేసుకోవచ్చు కదా నేను. సో అలా ఈజీ టు స్టార్ట్, ఫాస్టర్గా ఉంటుంది, త్వరగా అక్కడ పడుకొని కూడా చేసేసుకోవచ్చు, ట్రావెలింగ్లో ఎడిటింగ్ చేసేసుకోవచ్చు, అలా ఉంటుంది. సో బిగినర్స్, ఇంట్రోవర్స్, బిజీ ప్రొఫెషనల్స్, ఈరోజు మీతో మాట్లాడుతున్నా. బిగినర్స్, ఇంట్రోవర్ట్స్, మీరు భయపడకుండా ఉండే అవకాశం ఫేస్లెస్ కాంటెంట్తో ఉంటుంది. ఇట్ విల్ ఆల్సో వర్క్. చక్కగా కొన్ని యాప్స్, ఫాస్ట్గా చేసుకోవాల్సిన ఎడిటింగ్, ప్రిపరేషన్, స్క్రీన్ రికార్డింగ్తో మీరు చేసుకుంటూ ఉండొచ్చు. ఆల్ రైట్. సో దీనికి కూడా మరి నెగిటివిటీ ఉంటుంది. ఏంటా నెగిటివిటీ? దీనికి నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే అంత ఈజీగా నమ్మకపోవచ్చు, చాలా జెనరిక్గా ఉంటుంది. ఇందాకే అనుకున్నాం కదా, వాళ్ళు పెట్టిన పోస్ట్ చాలా మంచి పోస్ట్ ఉంటుంది, 10 రిలేషన్షిప్ రూల్స్ ఇన్ 2026, 10 ways marriages are breaking, ఇలాంటి పెద్ద టైటిల్ ఉంటుంది. అబ్బా నిజంగా మనం కూడా చూడాలి అని అనిపిస్తుంది. కానీ ఆ 6th స్లైడ్ 7th స్లైడ్ తిప్పుతుంటే ఎక్కువ మ్యాటర్ రీటైన్ అవ్వదు. అదే ఒక మ్యాటర్. మీలో ఎంతమంది రిలేషన్షిప్స్ని వర్కౌట్ చేయాలనుకుంటున్నారు? 2026లో మీరు గుర్తుంచుకోవాల్సిన 10 పాయింట్స్. ఎంత బాగుంది, అక్కడ 10 మ్యారేజ్ పాయింట్స్, ఇక్కడ 10 మ్యారేజ్ పాయింట్స్. సో ఇలాంటి కొన్ని ఉంటాయి. కానీ నేను దీంట్లోకి వెళ్ళను, బికాజ్ నేను ఆ టాపిక్లోకి మీ దగ్గర రావట్లేదు. బట్ ఫస్ట్ ఫేస్లెస్, స్టార్ట్ ఫేస్లెస్, గ్రో కాన్ఫిడెంట్, మెల్లగా యాడ్ యువర్ ఫేస్, లేదా బోత్ స్ట్రాటజీస్ని మిక్స్ చేస్తూ మాట్లాడండి. జస్ట్ లైక్ నేను ఎలాగైతే తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి కోడ్ మిక్సింగ్ చేస్తానో అలాగే మీరు సమ్ ఫేస్, సమ్ వితౌట్ ఫేస్, లేదా ఫస్ట్ స్లైడ్లో హలో ఎవ్రీబడి అని ఒక ఫేస్, మీ ఫేస్ వచ్చి నెక్స్ట్ మిగతా అంతా డిస్క్రిప్షన్లో లైక్ ఎడిటింగ్ వీడియో వెళ్ళిపోవచ్చు. ఈ హలో ఎవ్రీబడి లేదా నా కజిన్ ఒకటి ఉంటుంది, అది దాని వర్డ్ ఏంటి తెలుసా? ఇలా కెమెరా నుంచి ఇలా ఉంటుంది, ఇలా తిరిగి వెయిట్ అంటది, వెయిట్ అంటది, వెయిట్ అనేసిన వెంటనే లిరిక్స్ స్టార్ట్ అయిపోతాయి, స్క్రిప్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇలాగా మనం వీ కెన్ ట్రై ఎనీథింగ్. మెల్లగా క్రెడిబిలిటీ సంపాదించుకోవడానికి విల్ ట్రై. ఎనీవే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద మెయిన్ పాయింట్. బాగా మోటివేట్ చేశారులేండి, మ్యాటర్లోకి రండి అనుకుంటున్నారు కొంతమంది. సో వాళ్ళ కోసం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఎనీ ప్రాంప్ట్, ఎనీ ఇండస్ట్రీ, ఫేస్ ఆఫ్ ఫేస్లెస్, 10 రెడీమేడ్ ఐడియాస్ని మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. సో ఇవాళ ఏం అచీవ్ చేయబోతున్నాం మనము బై ది ఎండ్ ఆఫ్ ద క్లాస్ అంటే 10 క్లియర్ వీడియో టాపిక్స్ వచ్చేస్తున్నాయంట. హుక్స్ అంటే ఏంటి తెలుసా? బట్టలు ఆరేసుకునే హుక్లు అనుకునేరు, జాగ్రత్త. కాదు,
అవతల వాళ్ళని మీ బట్టలు ఆరేస్తే బట్ట షర్ట్ ప్యాంట్ దుపట్టా బెల్ట్ కింద పడకుండా ఎలా ఆగుతుందో మీ వీడియోలో నుంచి వాళ్ళు జారుకోకుండా నెక్స్ట్ స్లైడ్కి వెళ్లకుండా ఆపేదే హుక్. హుక్ ఫేస్ ఆ ఫేస్లెస్ ఇద్దరికి వర్కౌట్ అవుతుంది. యూట్యూబ్ వీడియో రెండిటి మీద క్లారిటీ వస్తుంది. నో కన్ఫ్యూజన్, నో ఓవర్ థింకింగ్. అంతే కదా? రెడీయా? నెక్స్ట్ 20 minutes ఇంకా మనదే. సో మనం ఏం చేయబోతున్నాము అంటే, సారీ స్క్రీన్ షేరింగ్ ఆగిపోయింది. మనం ఏం చేయబోతున్నామంటే కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మాట్లాడుకోబోతున్నాం. సో ఎవ్రీబడి బుక్ అండ్ పెన్ రెడీగా పెట్టుకుంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్ళిపోదాం. అందరూ బుక్ అండ్ పెన్ రెడీయా? రేజ్ యువర్ పెన్స్ అండ్ షో మీ. రేజ్ యువర్ పెన్స్ అన్నీ చూస్తున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. అసలు మా సీనియర్ ట్రైనర్లు కూడా ఇలా కెమెరా ముందు కూర్చొని నోట్స్ రాసుకుంటుంటే అబ్బా ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తల్లికి వచ్చిన ఆనందం టైప్లో ఉంది నాకు. రైట్, కమాన్ లెట్ us see this. ఏంటి అంటే నేను చదివేస్తాను, మెల్లగా అన్నీ చేసుకుందాం, మెల్లగా చేసుకుందాము, టెన్షన్ ఎవ్వరు పడొద్దు. ఫస్ట్ మనం మాట్లాడేసుకుందాం మ్యాటర్. ఓకే, యాక్ట్ యాజ్ అ ప్రొఫెషనల్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ అంటే ఏంటి అంటే నువ్వు ఒక సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్గా ఉండు అని ఎవరికి చెప్తున్నాం? చాట్ జీపీటీకి చెప్పబోతున్నాం. ఓకే, చెప్దాం, మెల్లగా చెప్దాం. బట్ ఎవరు రాయొద్దు ఇప్పుడు, ఓన్లీ వినండి. ఐ యామ్ ఇన్ డాష్, ఎల్లోలో ఉన్నవన్నీ డాషెస్ అనమాట, దాంట్లో మనం ఫిల్ చేసుకుందాం. ఐ యామ్ ఇన్ డాష్. ఏంటి మీ బిజినెస్? టైలరింగ్ బిజినెస్, ఫుడ్ ఇండస్ట్రీ, బొటిక్ ఓనర్ లేదా కమ్యూనికేషన్ ఇండస్ట్రీ. మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నారో ఆ ఇండస్ట్రీ పేరు పెడతాం. రైట్, సంబడి సైడ్ మోటివేషన్ చేస్తూ ఉన్నాను, నా ఇంటి పేరే పెట్టుకొని అన్నారు చూసారా రహదారిది, వాళ్ళు అక్కడ ఐ యామ్ ఇన్ మోటివేషన్ ఇండస్ట్రీ ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు క్లియర్గా. ఫస్ట్ లైన్. సెకండ్ లైన్, అండ్ మై టార్గెట్ ఈస్ డాష్, హూ యూ వాంట్ రీచ్, ఏజ్, ప్రొఫెషన్, జెండర్, లొకేషన్. ఏజ్ ఏంటి? మై టార్గెట్ ఈస్ 25 to 45 years ఏజ్, కామా ప్రొఫెషన్ ఏంటి, ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు? ఒక్కొక్కరు ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాము, బట్ ఇక్కడ క్వశ్చన్ మాత్రమే చదువుతున్నాం, ఇప్పుడు ప్రాంప్టింగ్ అర్థం చేసుకుందాం. ప్రొఫెషన్ ఏంటి? ఐ వాంట్ టు టార్గెట్ 25 to 45 year old లేడీస్ ఇన్ హైదరాబాద్. ఎందుకు? నేను బొట్టి కొనర్ని కాబట్టి బట్టలు కుట్టించుకునే 25 to 45 కదా ఎక్కువగా, మిగతా వాళ్ళంతా మమ్మీల మీద డిపెండ్ అవుతారు కదా, ఈ టార్గెట్ మాత్రమే సొంతంగా చేస్తారు కదా అనేది నా టార్గెట్. మూడో క్వశ్చన్, మై మెయిన్ గోల్ ఆన్ సోషల్ మీడియా. వన్ సెకండ్. ఈలోపు మీరు అది పేపర్ మీద రాస్తూ ఉండండి. ఐ ఆమ్ ఇన్ డాష్, ది ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఇండస్ట్రీ ఆర్ బిజినెస్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. మనం Day 1 చేసాము, కొంతమంది మిస్ అయ్యారు, క్లారిటీ లేదన్నారు. సో మళ్ళీ ఒక్కసారి ఇది క్లియర్ గా మీ ఈ ఛానల్ దేనికోసం పెడుతున్నారు, రైట్? ఇప్పుడు సోషల్ మీడియా మీకు అంటే మల్టిపుల్ ఉండొచ్చు కొంతమంది, కానీ ఒకదాని మీద ఫోకస్ చేద్దాం. సో ఆన్సర్స్ రాస్తూ ఉండండి. రైట్, థ్యాంక్ యూ. అండ్ దెన్ ద థర్డ్ క్వశ్చన్ ఇస్ మై మెయిన్ గోల్ ఆన్ సోషల్, అని తెలుగులో కూడా రాసామండి, కొంచెం తర్వాత తెలుగు కూడా మాట్లాడదాం. మై మెయిన్ గోల్, నేను ఎందుకు అసలు నా మెయిన్ అంబిషన్ ఏంటి ఈ సోషల్ మీడియాలో? టు ఇంక్రీజ్ ఫాలోవర్స్, టు బిల్డ్ పర్సనల్ ట్రస్ట్, టు గెట్ ఎంక్వైరీస్. సో ఇప్పుడు నేను టైలర్ గురించి మాట్లాడుతున్నా కదా, బొటిక్ అని. సో నాదేముంటుంది? గెట్ ఎంక్వైరీస్ మెయిన్గా. ఎందుకంటే నేను ఏదో పెద్ద సేల్స్ ఏం చేయట్లా, మీరు టైలరింగ్ ఆర్డర్ నాకు ఇస్తే నేను కుట్టి పంపిస్తాను మీ ఇంటికి అని చెప్పబోతున్నా కాబట్టి గెట్ ఎంక్వైరీస్. అలా మీదేంటో చూసుకోవచ్చు మీరు మెల్లగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేటర్ ఉన్నారు, ఇందాక ఎవరో చెప్పారు కదా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానని, ఆయన ప్రిపేర్ అవుతూ ఆయన మిగతా వాళ్ళకి కూడా చెప్పాలనుకున్నాడు కాబట్టి ఏం చెప్తారు అక్కడ? ఎడ్యుకేట్ అంటారు. మై మెయిన్ గోల్ ఆన్ సోషల్ మీడియా ఈజ్ టు ఎడ్యుకేట్. అలాగా ప్రతి ఒక్కరికి సమాధానం వేరేగా ఉంటుంది. ఐఎమ్ కంఫర్టబుల్ క్రియేటింగ్, నేను దేంట్లో కంఫర్టబుల్? ఫేస్ వీడియోసా, ఫేస్లెస్ వీడియోసా, లేదా బోత్? ఇప్పుడు నేను అనుకోండి బోత్, ఫేస్ వీడియోసే బట్ ఫేస్లెస్ వీడియోస్ కూడా నాకు ఓకే కాబట్టి బోత్ పెట్టేస్తా. మీరు ఏం స్పెసిఫైడ్ ఉంటారో మీరు అది పెట్టుకోండి. అండ్ లాస్ట్లో మై కాంటెంట్ లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏది అనేది మనం పెట్టుకోండి. మెల్లగా మనము ఇదంతా చాట్ బాక్స్లో వచ్చేస్తుంది, మీరు మెల్లగా చేసుకోవచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత ఎక్కడ? ఇన్స్టాగ్రామా, యూట్యూబా, బోతా? మళ్ళీ చాలామంది బోత్ చూస్ చేసుకుంటారు, ఇలా పెట్టచ్చు. చివరికి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇద్దాం.
దీన్ని మీరు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు సోషల్ మీడియా ఎక్స్పర్ట్గా ఉండు అని నేను చెప్పేసాను కదా స్టార్టింగ్ ఏ వార్నింగ్ ఇచ్చి, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి తనకి ఏం ఆర్డర్ చేస్తున్నా నేను, పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి 10 రోజుల కాంటెంట్ క్రియేషన్ నువ్వు చేసి ఇంక్లూడ్ అ వీడియో టాపిక్. ప్రతి ఒక్క వీడియోకి ఒక టాపిక్ పెట్టు. ఏం టాపిక్? ఫస్ట్ డే ఇంట్రొడక్షన్ ఆఫ్ మై ఇండస్ట్రీ, సెకండ్ డే అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, థర్డ్ డే అలాగ ఒక టాపిక్ ఇచ్చేస్తుంది అనమాట. 2 నుంచి 3 లైన్ల ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంది. అండ్ దెన్ ఒక స్ట్రాంగ్ హుక్. ఏం చెప్పాను హుక్ అంటే చెప్పండి? మీ వీడియో ఆగకుండా వాళ్ళు చూడాలి, ఇంకొక స్క్రోలింగ్ వెళ్ళకుండా అనడానికి 3 to 5 seconds ఆఫ్ హుక్. అండ్ ద బెస్ట్ వీడియో ఫార్మాట్. ఇదంతా ఎలా ఉండాలంట? ఫేస్ ఆర్ ఫేస్లెస్ ఉండొచ్చంట. అన్నిటికీ మించి ప్రాక్టికల్గా అందరికీ అర్థమయ్యేవంతంగా బిగినర్ ఫ్రెండ్లీగా ఉండేలాగా ఉండి లాస్ట్లో హై ఎంగేజ్మెంట్ ఉండాలి. హై ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? అందరూ ఎంగేజ్ అయ్యేలాగా ఉండాలి. రైట్? దీన్ని 8 స్టెప్స్లో మనం పెట్టుకుంటున్నామండి. నంబర్ 1, యాక్ట్ యాజ్ అ సోషల్ మీడియా ప్రొఫెషనల్. సెకండ్ వన్, వాట్ ఈస్ యువర్ ఇండస్ట్రీ? అందరూ మీ పెన్ పట్టుకొని ఫస్ట్ ఐ యామ్ ఇన్ డాష్ అని పెట్టుకొని మీ ఇండస్ట్రీ పేరు రాసుకోండి. ఏ ఇండస్ట్రీ అయితే అది. మోటివేషన్ ఇండస్ట్రీ, సైకాలజీ ఇండస్ట్రీ, లేదా సర్వీస్ ఇండస్ట్రీ, ఇంకా డీటెయిల్డ్గా మీ బిజినెస్. ఐ యామ్ అ రియల్ ఎస్టేట్ ఓనర్, ఐ యామ్ అ physics lecturer, I am a school owner, I am a school correspondent, whichever one you want to add. మీ టైటిల్ని రాసుకోవటం ఫస్ట్ ప్రశ్నకి సమాధానం. రైట్? జస్ట్ ర్యాండమ్గా తీసుకుంటాను ఒక 2 మెంబర్స్కి. తిరుపతి రావు గారు జల్ల గారు ఏం రాశారండి? మీ మైక్ పని చేయట్లేదా? వాయిస్ రాదట. ఓకే, నో ప్రాబ్లం. చాట్ బాక్స్లో పెట్టేసేయండి. మమతా, వాట్ డిడ్ యూ రైట్ మా? Teaching field and motivator. Okay, I am a motivator and in teaching field. Very good. Let's go to the third question. My target audience is clearగా comma better రాయాలి. Okay, my target audience is 20 to 45 people, 20 to 60 people, profession, teachers, executives, women, location Hyderabad, surroundings of Hyderabad, Vizag, surroundings of Vizag, etc., etc., etc. Cloth business, yeah, very good. I am in cloth business. My target audience are 16 to 50 women. Atla. Right? Let's go to the fourth question. Sorry. Fourth question. Aipenaya? 1, 2 Aipenaya? Raise your hands. Thumbs up చూపించండి please. సరే, ఒక్కసారి స్లో డౌన్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ కాదు, అది ఇంట్రొడక్టరీ. 2 and 3 రాసుకున్నారు కదా? Very good. Elizabeth గారు చూపించారు thumbs up. Let's go to the fourth question, and that is, my main goal on social media is dash. నా మెయిన్ గోల్, నేను ఇంత చేసి, నేను ఇంత డిజైనర్ చేసుకొని, ఇంత ఆగి, ఇంత ఎక్కించి ఎందుకు అంటే, టు ఇంక్రీజ్ ఫాలోవర్సా, టు పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి, టు గెట్ ఎంక్వైరీస్, ఆర్ టు ఎడ్యుకేట్ సెల్. ఏం రాస్తారో అది రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మమత ఏం చెప్పింది? ఎడ్యుకేషన్లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఆమె ఎంక్వైరీస్ కోసం కాదు కదా, ఎడ్యుకేషన్ కోసమే కదా. కానీ ఆమె ఒక ట్యూషన్ సెంటర్ కూడా నడుపుతుంది అనుకో, అప్పుడు టు గెట్ ఎంక్వైరీస్ అండ్ ఎడ్యుకేట్ అని రెండిటికి పెట్టేసుకుంటుంది. రైట్? లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. జయంత్ గారు ఏం రాశారు మీరు ఇవాళ మై మెయిన్ గోల్లో? సారీ మేడం, మై మెయిన్ గోల్లో మీరు ఏం రాశారు? ఇంక్రీజ్ ఫాలోవర్సా, బ్రాండ్, పర్సనల్ బ్రాండా, ఏం రాశారు? బ్రాండ్ మేడం. ఫాలోవర్ టు Very బ్రాండ్ nice. రాస్తున్నాం మేడం. జర్నీ విత్ జయంత్ అనే బ్రాండ్ రాస్తున్నాం మేడం. వెరీ గుడ్. రాజు జంగ్లీ గారు మీరేం రాశారు ఫోర్త్ ఆన్సర్లో? Build a personal brand and educate also. Very nice, lovely. Let's get to the fifth question. I am comfortable creating dash videos, face video, faceless video, na both. And my preferred content language is English, Telugu, English mix, etc., Marathi, Malayalam, whatever it is. Okay? రాసేసుకుంటే మనకు నెక్స్ట్ టైప్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుందండి. రాపిస్తున్నాం అంతే. Okay, let's go to the sixth one, and that is, I want to create content in YouTube, Insta, both. YouTube, Insta, both.
యూట్యూబ్, ఇన్స్టా బోత్. 7th, ఇది మీరేం రాసుకోవాల్సిన అవసరం లేదు, ఇది డైరెక్ట్గా టైప్ చేసుకోవాల్సిందే, ఇది కూడా టైప్ చేసుకోవాల్సిందే. నేను మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఎవ్రీబడి రెడీ విత్ యువర్ 5 క్వశ్చన్స్, 1 స్టేట్మెంట్, 2, 3, 4, 5, 6 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ 5 ఆన్సర్స్ ఉండాలా. 7, 8 అగైన్ లైన్స్. రెడీ రెడీ రెడీ? ఎస్ మ్యామ్. అందరూ రెడీగా ఉంటే ఇప్పుడు మనకు శ్రీధర్ సార్ ఈ ప్రాంప్టింగ్ని పోస్ట్ చేస్తారు. ఒకవేళ సర్చ్ చేయలేకపోతే నేను చేసేస్తాను. ఎవ్రీబడి చాట్ బాక్స్లో ఇదంతా రాబోతుంది. సో లెట్ us go to the question. వేస్తున్నారా సార్? వేసేస్తున్నాను, ఒక సెకండ్. ఎస్, వెరీ గుడ్. అంతలోపు మనం తెలుగు చూసేద్దాం. సో ద తెలుగు ఇస్ దిస్. ఓకే, నేను మీరున్న ఇండస్ట్రీలో ఉన్నాను మరియు నా టార్గెట్ ఆడియన్స్ ఏజ్, ప్రిఫర్, జెండర్, ఎక్సెట్రా. సోషల్ మీడియాలో నా మెయిన్ గోల్ ఏంటి రాసుకుంటాము. నేను ఫేస్లెస్ వీడియో క్రియేట్ చేయడంలో కంఫర్టబుల్గా ఉన్నాను మరియు నా ప్రిఫర్డ్ కాంటెంట్ మరియు పెట్టాల్సిన అవసరం లేదు, అది మనం మరీ చాట్ జీపీటీ వాడేస్తే మరియు అని గ్రాంధికంలో ఇచ్చింది, మనం డైరెక్ట్గా హ్యాండ్ పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, అలాగా మొత్తం ఉంటుంది. ఇది కూడా మేము చాట్లో పోస్ట్ చేస్తాము. బట్ ఫర్ నౌ యాక్టివిటీ బేస్డ్ కోసం మనము ఇది స్టార్ట్ చేసుకుందామా అండి? రెడీయా? చలో, ఇప్పుడు గనక ఈ 5 నిమిషాలు గనక మనం శ్రద్ధగా ఇవ్వగలిగితే 1 స్టెప్ అవే. రెడీ ఫర్ 1 స్టెప్ అవే టాస్క్? 10 రోజుల కాంటెంట్ వచ్చేస్తుంది. ఫేస్లెస్ మీ ఇష్టం, 2 మీ ఇష్టం. లెట్ us go and check my ChatGPT. మీ అందరూ మొన్న చేసుకున్నారు కదా ప్రాజెక్ట్, మన సంకల్ప్ ప్రాజెక్ట్ చేసుకున్నారు కదా, ఆ సంకల్ప్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోండి. ఓకే, సంకల్ప్ ప్రాజెక్ట్ వెళ్ళిపోయారు కదా, క్రియేట్ ప్రాజెక్ట్ చేసుకొని లాస్ట్ టైం అక్కడికే వెళ్ళిపోయి ఉండండి. మ్యామ్, ఈ ప్రాంప్ట్ వాట్సాప్ కి పెట్టరా మేడం? సార్ వాట్సాప్లో వేసేసేయండి సార్. ఎడిట్ అవ్వట్లేదు మ్యామ్. ఓకే, ల్యాప్టాప్ నుంచి కాపీ అవుతుంది. వాట్సాప్లో కూడా ఆల్రెడీ వచ్చిందంట. ఇప్పుడు వచ్చింది. ఓకే, సో ఎవ్రీబడి ఓకే, సరైన టైంకి స్క్రీన్ స్టక్ అవ్వడం జరుగుతుంది, నో ప్రాబ్లం. ఎస్, సో సంకల్ప్ అనే ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి నేను ఇది పేస్ట్ చేస్తున్నాను, మీరు కూడా అందరు పేస్ట్ చేసుకోండి. సో నౌ ఒక్కొక్కటి ఎడిట్ చేసుకుంటూ వెళ్దాం. యాక్ట్ యాజ్ అ ప్రొఫెషనల్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్, ఫస్ట్ లైన్లో మార్పులు ఏం లేవు. సెకండ్ లైన్లో ఐ యామ్ ఇన్ యువర్ ఇండస్ట్రీ అండ్ బిజినెస్, దీన్ని మొత్తం ఎరేజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను నా ఇండస్ట్రీ పెట్టుకోబోతున్నాను, మీరు మీ ఇండస్ట్రీ పెట్టుకోండి. నేను దర్జాగా మీకు ఒక 30, 40, 50 సెకండ్స్ కూడా ఇస్తాను. నేను కమ్యూనికేషన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అని పెట్టుకుంటున్నాను ఈజీగా ఉండడం కోసం, అందరికీ అర్థమవుద్ది కాబట్టి. రైట్, కమ్యూనికేషన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇండస్ట్రీ. మీరు టైలరింగ్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, బిజినెస్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఇంకా క్లియర్గా పెట్టచ్చు, అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఎంతమందికి అయిపోయింది? అన్మ్యూట్ చేసుకొని అయిపోయింది అని చెప్తే కూడా మనం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. అయిపోయింది మేడం. వెరీ నైస్. ఇంకొక 6, 7 అయిపోయిందిలో వస్తే నేను వెళ్తాను నెక్స్ట్ పాయింట్. ఇంకొక 4, ఇంకా 4 అన్నా వస్తే, ఇంకొక 2 అన్నా వస్తే సరే. 2 రావడం ఆపేసేయండి. మేడం ఇంకా టైం కావాలి అన్నోళ్ళు చెప్పండి. ఎవరికైనా టైం కావాలి? ఇంకా వెళ్ళిపోదామా మరి నెక్స్ట్ పాయింట్లోకి? మై టార్గెట్ ఆడియన్స్ ఈజ్, ఎవరు మీ టార్గెట్ ఆడియన్స్? సో చక్కగా ఒక్కొక్కటి ఆన్సర్ చేయండి. ఏజ్ ఫస్ట్ ఏంటి? మై టార్గెట్ ఆడియన్స్ ఆర్ 20 to 45 years. నెక్స్ట్ ప్రొఫెషన్ ఏంటి? స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషన్ పెట్టాల్సిన అవసరం లేదండి నాకు అనుకున్నాను, పెట్టని అవసరం లేదు. జెండర్ ఆల్, లొకేషన్
లొకేషన్ ఇండియా. మీరు హైదరాబాద్ స్పెసిఫిక్గా తీసుకోవచ్చు, లేదా ఇంకా మీరు టైలరింగ్ ఉంది, ఏదైనా స్పెసిఫిక్గా ఉంది, రెస్టారెంట్ ఏదైనా ఉంది, కాలేజ్ ఏమైనా ఉంది అంటే సరౌండింగ్స్ ఆఫ్ అమీర్పేట్, హైదరాబాద్ ఇలా కూడా స్పెసిఫిక్గా చేయొచ్చు. బట్ సిన్స్ వీఆర్ జస్ట్ గోయింగ్ సూపర్ఫిషియలీ పైన అలా పెట్టేసేయండి. నెక్స్ట్, మై గోల్ ఆన్ సోషల్ మీడియా క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక 10 seconds బ్రేక్ తీసుకుందాము. గెట్ రెడీ ఎవ్రీబడి. చేస్తున్నారు కదా, మరి మౌనం ఎక్కువైపోయింది. శర్వాణి G9, హరిప్రసాద్ వడ్డేపల్లి గారు, శ్రీలక్ష్మి, ఆల్ వెల్? గుడ్, ఆల్ వెల్. చలో 10, 9, 8, 7, 6, 5. కవిత గారు ఆల్ ఓకే? వెరీ గుడ్. లెట్స్ గో టు మై మెయిన్ goal in social media is to increase followers, build personal brand. మీరు డైరెక్ట్గా ఏం కావాలో టైప్. ఇంక్రీజ్ ఫాలోవర్సా, పర్సనల్ బ్రాండా, ఎడ్యుకేటా, గెట్ ఎంక్వైరీసా? నేనైతే బిల్డ్ పర్సనల్ బ్రాండ్ అండ్ ఎడ్యుకేట్ అని రాస్తున్నా. మీరు సెల్ పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి. మళ్ళీ ఒక్కసారి ఆప్షన్స్ చదువుతున్నా. టు ఎడ్యుకేట్, బిల్డ్ పర్సనల్ బ్రాండ్, బిల్డ్ ఫాలోవర్స్ అంటే గెయిన్ ఫాలోవర్స్, ఇలా ఏదన్నా మీరు పెట్టుకోవచ్చు. ఓకే కదా? స్లోగా వెళ్తున్నామా, ఫాస్ట్గా వెళ్తున్నామా, ఎలాగ వెళ్తున్నాము? నెక్స్ట్. ఓకే, వెరీ గుడ్ Sarvani garu, nice. Now let's go to the next point. I am comfortable creating faceless both videos. Yes, I am comfortable creating faceless and face videos. And an add చేసేసి both part లో and an add చేసేసి, that's it. Okay, and next part, my preferred content is in English, Telugu and both. సేమ్ మళ్ళీ అక్కడ కూడా ఇంగ్లీష్ తెలుగు కాకుండా అండ్ అని పెట్టేసేయచ్చు, ప్లస్ అని పెట్టేసేయచ్చు, లేదా ఓన్లీ తెలుగు పెట్టుకోవచ్చు, ఓన్లీ మరాఠీ, ఓన్లీ మలయాళం. నెక్స్ట్, ఐ వాంట్ టు క్రియేట్ కాంటెంట్ ఫర్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మళ్ళీ బోత్ సేమ్ అక్కడ కూడా వచ్చేసి అండ్ అని యాడ్ చేసేస్తే చాలు. అండ్ అని యాడ్ చేస్తే చాలు. రైట్. బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ అనేది కాపీ పేస్ట్లోకి వెళ్ళిపోదాం. బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ a 10-day content plan where each day includes a video topic, 2 to 3 lines of explanation, strong hook, అంతా క్లారిటీతో వస్తుంది. ఇప్పుడు ద ఫ్లోర్ ఈజ్ ఓపెన్. మేడం, ఇంతలో ఈ ఒక్క పాయింట్ పెట్టింటే బాగుండు అని ఎవరన్నా అనుకుంటే ఆ ఒక్క పాయింట్ చెప్పొచ్చు, అది కూడా యాడ్ చేస్తాం. లేదా గుడ్ టు గో అని అంటే ఇంకొక 1 minute లో నేను ఇది ఎంటర్ కొట్టబోతున్నాను. వీఆర్ 1 step away. చెప్పండి, ఏదైనా మిస్ అయిందా? ఏదైనా యాడ్ చేద్దామా? అంతా బాగానే ఉంది కదా? రాజమ్మ చెరుకురు మీకు అర్థమైందా? హ్యాపీయేనా? హ్యాపీ? చలో, అంతా ఓకే. కాబట్టి మీరు టెన్షన్ పడొద్దు, తెలుగు స్క్రిప్ట్ కూడా వస్తుంది, మీరు తెలుగులో కూడా నైట్ యాక్టివిటీ లాగా చేసుకోవచ్చు. నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ ఎంటర్. మ్యామ్ లాస్ట్ లో అండ్ యాడ్ చేయమన్నారు ఎక్కడ మేడం? అండ్ అది తెలుగు అండ్ ఇంగ్లీష్, లేదా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ దగ్గర వచ్చేస్తుంది, చదివేస్తుంది, చాటా భారతం చదివేస్తుంది అక్కడ. రైట్. డే 1 to day 10 వరకు వచ్చింది మ్యామ్. బాబ్బా వచ్చిందా? అంతే, అయిపోయింది. వీఆర్ 1 step అవే అన్నాం కదా, ఆ 1 step అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఫోన్ పట్టి వీడియోస్ చేయటమే మిగిలింది. చలో, ఫస్ట్ డే కమ్యూనికేషన్ అవేర్నెస్ అంట. ఇది నా ఇండస్ట్రీ కాబట్టి ఒక 2 topics అన్న చూసేసి నెక్స్ట్ మీతో ఓపెన్గా మాట్లాడి మనం వైండప్ చేసుకుందాము. డే 1 అట నేనేం చెప్పాలంట? కమ్యూనికేషన్ అవేర్నెస్ అంట. వై గుడ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఈక్వల్ టు గుడ్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అంతా బాగా కమ్యూనికేట్ చేస్తున్నారా, ఇంగ్లీష్ రాని వాళ్ళు అంతా అసహ్యంగా కమ్యూనికేట్ చేస్తున్నారా అనే పాయింట్ నేను డీప్గా వెళ్ళి చెప్పాలంటే, అంతే కదండి. ఇంగ్లీష్ అనేది ఒక బ్యారియర్ లాగా అందరు చూస్తున్నారు, బట్ అవసరం లేదు. పిల్లులు, కుక్కలు, నక్కలు అన్నీ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ కూడా కమ్యూనికేట్ చేసేసుకున్నాయి కదా అని ఒక స్టోరీ అల్లేసి కమ్యూనికేషన్ అంటే క్లారిటీ, కమ్యూనికేషన్ అంటే కాన్ఫిడెన్స్, కనెక్షన్ అని చెప్పాలంట. దీని హుక్ అంటే ఏంటంట? గట్టిగా పట్టుకోవాలంట. ఎలా పట్టుకోవాలంట? ఇంగ్లీష్ వచ్చినా
కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతుందా అంటున్నాడంట. అప్పుడు నేనేం చేయాలంట, ఫేస్ వీడియో ఐడియా ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో నేను నా కజిన్ది ట్రై చేస్తా. ఇప్పుడు ఇట్లా తిరిగి ఉంటా, ఇట్లా తిరిగి స్టాప్ అంట. అప్పుడు ఇటు తిరిగి చెప్తా, ఇంగ్లీష్ వచ్చినా కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతుందా అని దగ్గరకు వచ్చి ఇలా కూర్చొని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి నా మ్యాటర్ నేను నెక్స్ట్ నా డీప్ ఆఫ్ ద సబ్జెక్ట్ డెప్త్లోకి వెళ్ళిపోతాను. వెళ్ళొచ్చా వెళ్ళొద్దా, బాగుందా బాగాలేదా, సింపుల్ as that. ఓకే, లెట్స్ గో టు ద సెకండ్ వన్. చెప్పండి, ఏ డే చదువుదాం? డే 5, డే 8, తొందరగా. డే 2, డే 1, డే 3. డే 3. డే 3కి వెళ్ళిపోదామా? వెరీ గుడ్. డే 3 అట మా శ్రీలక్ష్మి చెప్పారు. కమాన్, కామన్ మిస్టేక్స్. స్టాప్ సేయింగ్ యాక్చువల్లీ లైక్ దిస్. ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెయిన్ హౌ ఫిల్లర్ వర్డ్స్ రెడ్యూస్ ఇంపాక్ట్ అండ్ హౌ టు రీప్లేస్ దెమ్ స్మార్ట్లీ. యాక్చువల్లీ అని చెప్పడం వల్లనే వీక్గా కనిపిస్తున్నావు అంట. అండ్ బై ది వే, ఇదోటి ఇచ్చింది కదా అని గుడ్డిగా వెళ్ళిపోక్కర్లా, మీరు మీ హుక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ యాక్చువల్లీ గురించి చెప్పాలి అని అనుకుంటే క్యాలరీస్ గురించి మాట్లాడచ్చు. ఏదైనా తింటూ ఏదన్నా బర్గర్ తింటూ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఇలా మో అని నములుతూ ఐ కెన్ టెల్ ఎన్ని క్యాలరీస్ కదా ఇది అని క్యాలరీస్ గురించి మాట్లాడి దెన్ ఐ కెన్ టెల్. అలాగే కొన్ని 0 క్యాలరీస్ కూడా ఉంటాయి కదా, వాటర్ 0 క్యాలరీస్, అలా ఒక 2-3 0 క్యాలరీస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇంగ్లీష్లో కూడా ఇలాగా కొన్ని 0 క్యాలరీ వర్డ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ, రియల్లీ, ఆనెస్ట్లీ, లిటరలీ, ఇవన్నీ 0 క్యాలరీ వర్డ్స్. స్టాప్ సేయింగ్ యాక్చువల్లీ అంటే నేను మ్యాటర్లోకి వెళ్ళిపోతా. అలాగా ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్. కాంటెంట్ ఎక్స్పర్టీస్ మనకుంటే మనం అది చేయగలము. ఏమంటారు, చేద్దామా చేయొద్దా? రాజు జంగిలి గారి కొడుకు కూడా చేసేస్తారట 1+1 ఆఫర్. వెరీ గుడ్. సో that's how we can see all of these topics. And now let us go to stop saying actually లో ఎంత క్లియర్గా అయినా ఫేస్లెస్ ఐడియాస్ ఇచ్చారు ఇక్కడ నాకు. మీరు యాక్చువల్లీ అని చెప్పడం వలన వీక్గా కనిపిస్తున్నారా అని ఒక వాయిస్ ఓవర్ ఇస్తే స్క్రిప్ట్ వస్తూ మాట్లాడేయచ్చు, అక్కడంతా స్క్రిప్ట్ డిస్ప్లే వచ్చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇస్ 4th డే స్టూడెంట్ ఫోకస్డ్, ఓన్లీ స్టూడెంట్స్ ఫోకస్డ్గా. నెక్స్ట్ డే ప్రొఫెషనల్ లైఫ్లో ఫోకస్డ్గా. హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్రొఫెషనలీ. ఆర్ యూ ఫేసింగ్ అన్ ఇంటర్వ్యూ? ఆర్ యూ స్టక్ విత్ అ క్వశ్చన్ హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ? ఇవాళ చూద్దాము అని చెప్పి మనం దాంట్లోకి సెల్ఫ్ ఇంట్రొడక్షన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలాగా నాకైతే మంచి ఐడియాస్ వచ్చేసింది. నేనైతే రేపటి నుంచి పరుగులు తీసి టెలిగ్రామ్ గ్రూప్ని నా వీడియోలతో ఇరిటేట్ చేసి పడేస్తాను. నేను రెడీ, మీరు రెడీయా? ఎస్ మ్యామ్, ఐ ఆమ్ రెడీ. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? Yes, ma'am, I'm శ్రీధర్ ready. సార్ Yes, ఏమో ma'am. ఎస్ మరి ఎస్ అనేస్తున్నారు. నాకైతే తెలీదు, నా జాబ్ అయితే అయిపోయింది. మీ టీమ్ లీడర్సే చూసుకోవాలి, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ టీంతో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు చూసుకోవాలి. కానీ నేను యాజ్ అ ఎక్స్పర్ట్ టుడే నేను మాట్లాడినప్పుడు మై డ్యూటీ ఇస్ టు టాక్ టు ఫ్యూ క్లయింట్స్, ఫ్యూ పార్టిసిపెంట్స్ ఆల్సో. సో మీ ఎగ్జాంపుల్లో మీకేం ఆన్సర్స్ వచ్చాయో మేము చూస్తాం. ఇప్పుడు ఎవరన్నా ఒకరు కంప్యూటర్ నుంచి స్క్రీన్ షేర్ చేసన్నా మాట్లాడచ్చు, లేదా జస్ట్ ఆన్సర్స్ చెప్పినా పర్లేదు. ఒక 5 minutes ఆఫ్ ఇంటరాక్షన్ అండ్ దెన్ వీ విల్ వైండ్ అప్. Who wants to tell? Elizabeth Garu, do you want to talk? Yes. నో మ్యామ్, ఐఎమ్ సారీ. నేను ఆల్రెడీ నిన్న మొన్న చేసిన్నాను. నేను చాట్ Okay. జీపీటీని కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశం లేదు, అందుకని నేను Oh, good. That's a very smart move. Very nice. Let's talk to Sri Lakshmi Garu. Yes, Sri Lakshmi Garu. What did you type today? Did you type today? వీడియో టాపిక్ డే 1. చెప్పండి. Who I am and what kind of designs I create. Nice designs. Explanation. Okay, cool. Introduce yourself, your style, Uh-huh. and who your designs are meant for. This builds trust and brand identity. Hook 3 to 5 seconds. Hyderabad Very ladies, nice. meet your fashion Very designer. nice. Format, Wow. Okay. face video. Platform, Instagram Reels, YouTube Shorts. Fantastic. ఓకే, సో మీరు ఇలాగ మంచిగా గ్రూప్ అది పైల్ ఆఫ్ క్లోత్స్ వేసుకొని
ఒక డిజైనర్ క్లోత్ ని ఇలా చేతిలో పట్టుకొని హైదరాబాద్ లేడీస్ మీట్ యూ ఫ్యాషన్ డిజైనర్ శ్రీలక్ష్మి అని మీరు చెప్పాలంట. బా ఏమన్నా క్రియేటివిటీ. నైస్ నైస్ నైస్, వెరీ నైస్. లెట్స్ గో టు వన్ జెంటిల్మెన్. మేబీ వీ కెన్ టాక్ టు ఎవరితో మాట్లాడాలి? కెమెరాస్ ఆన్ చేసుకున్నా వాళ్ళు ఎవరన్నా మా వాళ్ళే డెడికేటెడ్ గా ఉంటారు, అందుకనే ఆన్ చేసుకున్నారు. రాజు జంగ్లీ గారు చెప్పండి, వాట్ డిడ్ యూ టైప్? ఎస్ మేడం. చెప్పండి మీ ఫస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది? ఏదో ఒక డే 7, డే 8, ఎనీ డే. ఎస్ ఎస్ ఓకే. 10 days రాసుకున్నప్పుడు వై మోస్ట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ టుడే అని దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మిచిల్ సైలెంట్ గా ఉంటున్నాడా, ఇది రీజన్ కాదు ప్రాబ్లం ఇది అని చెబుతూ దానికి సంబంధించి ఒక 30 సెకండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆ రోజు క్లోజ్ చేసి మళ్ళీ సెకండ్ డే వన్ డైలీ హ్యాబిట్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ ఫాలో. రోజు ఒక అలవాటు ద్వారా విద్యార్థి అనేది తనను తాను మార్చుకోగలుగుతాడు అన్నట్టు. టాప్ స్టూడెంట్స్ ఈ చిన్న హ్యాబిట్ మిస్ చేయరు, ఖచ్చితంగా ఈ చిన్న హ్యాబిట్ ఫాలో అవ్వడం ద్వారా మీరు టాప్ స్టూడెంట్స్ ఎదుగుతారని చెప్పేసి ఇలా 10 days కంటిన్యూ అవుతుంది అన్నట్టు. Excellent, lovely. Can we clap for both of these people, Sri Lakshmi Garu and Raju Jangli Garu? Right. So let's take 2 more discussion. Just one. Sujata Lotkunta Garu, చెప్తారా? ఓకే సార్, బిజీగా ఉన్నారు తను. అనిల్ కుమార్ గారు చెప్తారా? Yes, madam. యా చెప్పండి. I mean, the topic the cloth business, madam. Brief intro plus what problem you solve. Price, quality, honesty. No emotional drama. Wow. Clarify. That's it. మీరు సారీ కొనంలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? నేను అదే సాల్వ్ చేస్తాను. ఫార్మాట్ ఫేస్ తో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఫేస్బుక్ రీల్స్. వెరీ నైస్ క్లారిటీ, వెరీ నైస్. ఇంకొక లేడీతో మాట్లాడి we shall wind up today. సో విజయ గారు ముందెత్తారా ఇప్పుడు ఎత్తారా? సరే, రాజమ్మ చెరుకు గారు మీరు కొట్టారా? మీరు ఇది ChatGPT వాడారా? సరే మీతో మాట్లాడతా. మీరు ఫేస్ చూపించరా అన్నారు కదా, ఇప్పుడు అసలు ఏమొచ్చింది మీ కథ విందాం, చెప్పండి. మేడం, నేను ఆన్లైన్ సర్వీస్ ఆధార్ గురించి చెప్పడము, నేను డైలీ చేసిన వర్క్ అయితే నాకు ఈజీగా ఉంటుందని డిసైడ్ అయ్యాను. నేను 2-3 రోజుల నుంచి ChatGPTని ఏం పేరు పెట్టాలని అడిగితే రాజమ్మ హెల్ప్ పబ్లిక్ హెల్ప్ అని పెట్టమని చెప్పింది నాకు సజెషన్. అందులో ఆధార్ గురించి చెప్పమని ఫస్ట్ డే అని చెప్పింది. పబ్లిక్ చాలా అవసరం పడుతుంది కదా ఆధార్ అంటే, చాలా డౌట్స్ వస్తాయి, అందరికి తెలియదు. మీ సేవకి వెళ్తే ఏం చేయాలో తెలియదు, అక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవన్నీ చెప్పాలంటే ఎంప్లాయీస్ కూడా చెప్పలేకపోతున్నారు. నేను చెప్తాను కానీ నేను ఎంత మందికి అని చెప్తా, ఇలా పెట్టి చెప్పడం హెల్ప్ చేయడం ఉంటదేమో అని మళ్ళీ మా ఆఫీస్ లో ప్రాబ్లం అయితే అని 2 years నుంచి అనుకుంటున్నా. అయితే అయ్యింది ప్రాబ్లం, ఇది చేయాలని నా మనసులో ఉండింది. 2 years నుంచి ఒక వ్యక్తి చెప్పిండు నాకు, మీరు చేయొచ్చు కదా, ఇంత బాగా చెప్తారు, డౌట్స్ అన్ని మీకు మీ దగ్గరకు వస్తే క్లియర్ అవుతాయి, మీరు ఒక ఛానల్ పెట్టకూడదు అని 2 years బ్యాక్ USA కస్టమర్ ఫోన్ చేసి చెప్పడం వల్ల 2-3 members USA వాళ్ళు ఫోన్ చేసి నన్ను మరీ అడిగి నెంబర్ తీసుకొని, సార్ నాకు మా ఆఫీస్ లో ప్రాబ్లం అవుతుందేమో అలా పెడితే అని నేను ఫేస్బుక్ వీడియో అని. నౌ యూ స్టార్టెడ్ కదా, నవ్ యూ స్టార్టెడ్, వెరీ నైస్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దే ఇస్ సంథింగ్ సో ఫనీ అబౌట్ దిస్. మనందరము ఇంత చదువుకొని ప్రొఫెషనల్స్గా ఇంత డబ్బులు సంపాదించుకొని ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన మీ సేవ నడుపుకుంటా ఆయన దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు నింపించుకుంటాం. ఎంత దారుణం అండి, నిజమా కాదా? దిస్ ఈస్ ద లైఫ్ వీఆర్ లివింగ్ ఇన్ బికాస్ వీ వాంట్, ఆల్ ఆఫ్ us వాంట్ 2-minute మ్యాగీ నూడిల్స్. నోబడీ వాంట్స్ టు రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆల్సో. డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ చదవకుండా కిందికి వెళ్ళి యాక్సెప్ట్ అని కొట్టేస్తాం, ఐ అగ్రీ ద కండిషన్స్ అంటాం. ఇట్లుంది మన లైఫ్. ఆల్ రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, దట్స్ ఆల్. వీఆర్ 1 step క్లోజర్ అని నేను చెప్పాను, 1 stepతో అయిపోయింది. దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ టుడే. డన్ డన్ డన్. శ్రీధర్ సార్, మీ పిల్లల్ని మీకు వాపస్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఐ నో, కొంతమంది పెట్టారు ఐ డోంట్ నో ఏం మాట్లాడాలో తెలియదు కెమెరా ముందు, రైట్? సో అట్లీస్ట్ ఐడియాస్ ఆర్ దేర్, కంటెంట్ ఈస్ దేర్. ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి లేదు, నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అనే కంప్లైంట్ చేయడానికి లేదు. మీకు 10 ఐడియాస్ ఉన్నాయి, ఒక్కటే కాదు. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సింపుల్ రీజన్ అండి, రైట్? సో మీరు చదువుతారా, దాన్ని బట్టి పడతారా, ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ నో ఎక్స్క్యూజెస్. మనమందరం నేను కొంతమందితో పర్సనల్ గా మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ ఇది స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచి కూడా నేను ఇండివిజువల్ గా కొంతమంది ఇంటరాక్ట్ అవుతున్నాను. చాలా మందిలో కూడా ఇంకా
పెడితే ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఈ క్వశ్చన్ చాలా మందిలో ఉంది. రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కానీ ప్రతి ఇంటరాక్షన్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ పొజిషన్, ఎక్స్పీరియన్స్, బ్యాక్గ్రౌండ్, ఆ రీజన్ తో చాలా మంది ఆగిపోతున్నారు. దెర్ ఇస్ నో క్వశ్చన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో అందుకే వీ వాంట్ మేక్ ఇట్ సింప్లిఫై. నిన్న మైండ్ సెట్ గురించి మాట్లాడిన సేమ్, కళల సేన గారు ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్, ఎవ్వరు మీరు ఎక్స్పర్ట్స్ తో ఎవరు మాట్లాడినా ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఒకటే, ఇట్ ఈస్ ఇన్ యువర్ మైండ్ సెట్. నిన్న అందుకు చెప్పాం 80% మైండ్ సెట్, 20% టూల్స్. మన కెమెరా బాగుందా లేదా, బ్యాక్గ్రౌండ్ బాగుందా లేదా, వాయిస్ బాగుందా లేదా, క్యాప్షన్స్ ఉన్నాయా, మ్యూజిక్, ఇవన్నీ కాదు ఇంపార్టెంట్. ఆర్ యూ రియల్లీ రెడీ టు స్టార్ట్ యువర్ జర్నీ? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కంటెంట్ కి కొదవలేదు. నేను చెప్తాను ఒకరోజు, నెక్స్ట్ 2-3 days లో కంటెంట్ గురించి డిస్కస్. కంటెంట్ కి కొదవలేదు. ప్రతి ఒక్కరి దగ్గర నాలెడ్జ్ ఉంది. ఒక ఫోన్ మన జస్ట్ దిస్ ఇస్ ఎనఫ్. కంటెంట్ కోసం దీంట్లో ఎన్నో రకాల కంటెంట్ మీకు చూపిస్తాను నేను. ఓకే, సో ఇన్ఫాక్ట్ చాలా సార్లు కూడా నా సొంతంగా తయారు చేసే కంటెంట్ కంటే అప్పు తెచ్చుకున్న కంటెంట్ చాలా ఎక్కువ సక్సెస్ అయింది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సో ఈ కంటెంట్ ఇస్ నాట్ ప్రాబ్లం, ఇట్ ఈస్ జస్ట్ అవర్ ఇంటెన్షన్. అండ్ చాలా మంది చెప్పారు నాకు టైం లేదు అని. ఎన్ని నిమిషాల వీడియో రికార్డ్ చేయమన్నాము? మనం ఏమైనా స్క్రిప్ట్ రాయాలా? మన మనసులో, ఇంకా నరేంద్ర సార్ చాలా సింప్లిఫై చేశారు. నీ బెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే, ప్రతి ఒక్కరికి ఎన్నో బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. ఏదో ఒక మూమెంట్ గురించి 2 నిమిషాలు ఇలా ఫోన్ ముందు పట్టుకుని జస్ట్ 2 నిమిషాలు మాట్లాడి పెట్టేయచ్చు. కానీ మళ్ళీ అగైన్ అక్కడ నాకు ప్రిపరేషన్ కాలేదు, నాకు టైం లేదు, ఇది కాలేదు, అది కాలేదు, 100 రీజన్స్. వి ఆల్ హ్యావ్ రీజన్స్. ఎస్ అనుకోవడానికి రీజన్ చెప్పకల్లా, నో అని చెప్పడానికి మన దగ్గర 100 రీజన్స్ ఉంటాయి. సో ఆ రీజన్స్ ని పక్కన పెట్టకపోతే, ఇన్ఫాక్ట్ మేమేమనుకున్నామంటే వీక్ 2 లో కొంచెం అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోదాం అనుకున్నాం. కొంచెం ఎడిటింగ్ టూల్స్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడున్న ప్రోగ్రెస్ చూస్తే మనం ఇంకా బేబీ స్టెప్స్, స్టార్టింగ్, క్రాలింగ్ కూడా చేయట్లేదు. ఆల్ ఎట్ ద బర్త్ స్టేజ్ ఓన్లీ, వీఆర్ నాట్ ఈవెన్ క్రాలింగ్. సో మరి ఇప్పుడు ముందుకెళ్తే ఆల్రెడీ చాలా మంది చాలా ఛాలెంజింగ్ ఉంది అంటున్నారు. సో మనకి కంటెంట్ వస్తూ ఉంటే, వీడియోస్ వస్తూ ఉంటే, వీ కెన్ గో స్టెప్ బై స్టెప్. కానీ ఇక్కడే ఉన్నాం అనుకోండి, ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతున్నారు, ఏంటి 1 వీక్ అయింది ఇంకా మాకు కొత్తగా ఏం రాలేదు, అన్ని వీళ్ళు చెప్పినే మళ్ళీ చెప్తారు అనుకుంటారు. రైట్, సో మీకు మొదటి నుంచి చెప్తున్నారు, వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. కానీ అందరినీ ఇట్లా వదిలేసి మేము ముందుకు వెళ్ళిపోతే దెర్ ఇస్ నో పాయింట్. బట్ ఐ వాంట్ ఎవ్రీబడి టు స్పెండ్ టైం. లైక్ మీరు 2 minutes వీడియోకి maximum 10 minutes per day, దట్స్ వాట్ యూ నీడ్ టు స్పెండ్. కానీ ఓన్లీ 15 members అవుట్ ఆఫ్ 85 members 15 మంది మాత్రమే చేశారు. వాట్ హ్యాపెన్ టు రిమైనింగ్ 70? అండ్ సోషల్ మీడియా కూడా పోస్ట్ చేయమన్నా, ఓన్లీ టెలిగ్రామ్ లోనే పోస్ట్ చేయమన్నాము. సో ఒకసారి ఆలోచించండి, వాట్ ఈస్ స్టాపింగ్ యూ? ఐఎమ్ షూర్ 99% ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ నాట్ టైం. టైమ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్క్యూజ్ ఆల్ ఆఫ్ అస్ గివ్. అది చెప్పేస్తే అయిపోతుంది, నాకు టైం లేదని చెప్పేస్తే అయిపోతుంది. కానీ అదొక రీజన్. మన జీవితంలో 24 hours లో 2 minutes లేదు అని చెప్పడానికి నో క్వశ్చన్ అండి. మీరు ఇక్కడ గంట సేపు టైం క్లాసులో కూర్చునే ముందైనా అట్లీస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యే 2 minutes ముందైనా రికార్డ్ చేసి పెట్టదలుచుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, యూ విల్ ఫైండ్ అ వే టు డూ ఇట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, యూ విల్ ఫైండ్ 100 reasons టు ఎక్స్ప్లెయిన్. దిస్ ఈజ్ 1 ఛాలెంజ్. నేను ఒక 2వ ఛాలెంజ్ చూస్తున్నాను. నేను Day 1 లో కూడా చెప్పాను, చాలా మంది ఏం చేస్తున్నారంటే విండో షాపింగ్ చేస్తున్నారు. విండో షాపింగ్ దేని గురించి చెప్పండి. ఏం చెప్తారు, ఎలా ఉంటుంది? అది విండో షాపింగ్ సార్. అంటే యూజ్ చేసుకోకపోవడం, కరెక్ట్ గా యూజ్ చేసుకోకపోవడం. అది ఒక్కటైతే పర్వాలేదు. ఒకేసారి 2-3 కోర్సుల్లో జాయిన్ అవుతున్నారు. ల్యాప్టాప్ లో ఒక స్క్రీన్ ఉంటుంది, ఫోన్ లో ఇంకో స్క్రీన్ ఉంటుంది. నేను 2 సెషన్స్ వింటున్నాను. ఒకటి వింటేనే అర్థం కావడం కష్టం. ఒకటి విన్న వాళ్ళే పూర్తిగా ఫాలో అవ్వట్లేదు. మీరు 2 సెషన్స్ విని ఏం ఫాలో అవుతారు, ఏం చేస్తారు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇంకొకటి అబ్జర్వ్ చేశాను. ఒకేసారి నేను 3 areas లో ఐ వాంట్ టు ఎర్న్ మనీ ఫ్రమ్ 3 businesses. నేను 3 channels గ్రో చేద్దాం అనుకుంటున్నాను. రైట్, మానిటైజేషన్ చాలా మంది అనుకుంటారు, యూట్యూబ్ లో మానిటైజేషన్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. బట్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఇట్. ముందు ఒక ఛానల్ సక్సెస్ చేయండి. అది ఒక దారిలోకి వచ్చాక 2వ ఛానల్ గురించి ఆలోచించండి, 3వ ఛానల్ గురించి ఆలోచించండి. కానీ నేను ఒకేసారి 3 topics పెడతాను, నాకు చాలా నాలెడ్జ్ ఉంది అంటే
ముందు అసలు ఎన్ని యాక్షన్స్ తీసుకుంటాం ఒక ఛానల్ మనం గ్రో చేయడానికి? ఆర్ యూ సీరియస్లీ కన్సిడరింగ్? ఎందుకే ఊరికే మోటివేట్ అయి చేయడం మాత్రం దిర్ ఇస్ నో పాయింట్. ఎవరో సక్సెస్ సాధించారు, వాళ్ళు డబ్బులు సంపాదించారు, ఇక్కడ నేను కూడా వచ్చి చేస్తానని, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. కనీసం ఈ 1 వీక్ లో మనం డిస్కస్ చేసిన అన్ని కూడా చేయగలిగితే అప్పుడు మీరు టైం ఉంటే థింక్ అబౌట్ సెకండ్ టాపిక్, థింక్ అబౌట్ సెకండ్ ట్రైనింగ్. 1 పాయింట్ ఆఫ్ టైం లో ఒకే ఒక ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. ఏదైనా ఇది లేదు నాకు సంథింగ్ ఎల్స్ చెప్పంటే ఐఎమ్ హ్యాపీ, నేను డబ్బులు ఇస్తాను, మీరు వెళ్ళి ఇంకో దగ్గర జాయిన్ అవ్వండి. కానీ 2 పడవల్లో కాళ్ళు పెట్టిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. సైకాలజీ రీసెర్చ్ క్లియర్ గా చెప్తుంది, ఓన్లీ లెస్ దెన్ 5% ఆఫ్ ద పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ మల్టీ టాస్కింగ్. ప్రతి కోర్సులో జాయిన్ అయ్యి ఒకేసారి నాలెడ్జ్ అంతా వేసేసుకుని అయిపోతాం అంటే ఎక్కడికి వెనక్కి వెళ్ళిపోతాం, ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. సో దయచేసి అర్థం చేసుకోండి, 1 పాయింట్ ఆఫ్ టైం ఫోకస్ ఆన్ 1 థింగ్. ఇది అయిపోయిన తర్వాత దెన్ ఇట్ ఈస్ అప్ టు యూ వాట్ యూ విల్ డూ. కానీ నేను ఒకేసారి 2-3 నేర్చుకుంటాను, ఒకేసారి 4 యాక్షన్ ఐటమ్స్ చేస్తానంటే డజంట్ వర్క్ లైక్ దట్. ఒకేసారి 4 ఛానల్స్ పెడతానంటే నో. ఇప్పటికి కూడా చాలా మంది టాపిక్ ఏంటంటే ఒక టాపిక్ చెప్పట్లా, 2-3 టాపిక్స్ చెప్తున్నారు అందరూ. స్టార్ట్ విత్ 1. ఐఎమ్ నాట్ సేయింగ్ నో, మీ అందరికి నాలెడ్జ్ ఉంది, నేను అస్సలు కాదన్ను. ఫస్ట్ స్టార్ట్ విత్ 1 టాపిక్, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాంట్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దెన్ యూ కెన్ యాడ్ మసాలా. మన గంపసారి ఎప్పుడో ఒకటి చెప్తారు, మనందరినీ బ్లేజర్ ఎందుకు వేసుకురమ్మంటారు? మీరు ఫేమస్ అయ్యే వరకు మీరు అందరూ ఫాలో కండి. ఒకసారి మీరు ఫేమస్ అయిన తర్వాత మీరు ఏ డ్రెస్ వేసుకున్నారో, ఏ చెప్పులు వేసుకున్నారో ఎవరు పట్టించుకోరు. అప్పటిదాకా మనం మినిమం రూల్స్ గైడ్ లైన్స్ ఫాలో అయితేనే వీ విల్ రీచ్ దేర్, రైట్? సో మై సిన్సియర్ రిక్వెస్ట్, ఫోకస్ ఆన్ 1 థింగ్. ఎందుకంటే నేను లాస్ట్ 1 వీక్ లో డిఫరెంట్ సెషన్స్ లో జస్ట్ ఫ్యూ మినిట్స్ అటెండ్ అయ్యాను. ఈ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు నాకు సేమ్ టైంలో. అదెట్లా పాసిబుల్ అంటే నేను 2 స్క్రీన్లో వింటున్నాను. మనం మనుషులమే, దేవుళ్ళం కాదు కదా. ఒకేసారి 2 చెవుల్లో 2 కంటెంట్ లోపలికి వేసుకుని, అట్లీస్ట్ నా వల్ల అయితే కాదు. నా వల్ల 2 మీటింగ్స్ ఒకేసారి ఐ కెనాట్ డైజెస్ట్ బోత్. 2 చెవులు ఉన్నాయి కానీ ఒక దగ్గర నుంచి 2 వినేదే కష్టం. సో దయచేసి స్టాప్ దట్. ఇఫ్ యూఆర్ డూయింగ్ దట్, స్టాప్ దట్. నేను TTWS లో మెంటర్ గా ఉన్నాను, చేస్తే అదన్నా చేయండి, లేకపోతే ఇదైనా చేయండి. ఏదైనా ఒకటి పర్ఫెక్ట్ గా చేయండి. థ్యాంక్ యూ శేఖరాచార్య గారు ఫర్ కన్ఫర్మేషన్. బట్ ఐమ్ సేయింగ్ కొంతమంది అది జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. అగైన్ నాట్ ఇన్ 1 ఇన్స్టెన్స్, నేను 3 చోట్ల చూసాను ఈ 1 వీక్ లో. ఓకే, సో యా, దట్ ఈస్ పక్కన పెట్టండి. ఇప్పుడు మనకు దిస్ ఇస్ అసైన్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మీరు వీడియోస్ తీయడం స్టార్ట్ చేస్తే, పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మనం ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్స్ అనేవి దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సో ఐ రిక్వెస్ట్, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనము ఒక 10 అసైన్మెంట్స్ దాకా ఇచ్చాం ఓవరాల్ గా, బట్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఎందుకు ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. కేవలం నేర్చుకోవడానికి వచ్చారా? అదే చెప్పండి మాకు. మేము హ్యాపీగా చెప్పేసి వెళ్ళిపోతాం. ఈ అసైన్మెంట్స్ చేయమని గొడవ చేయం, మేము అడగం. మాకు హ్యాపీగా వచ్చేసి 1 అవర్ సెషన్ తీసుకుని ఇప్పటికంటే ఎక్కువ చెప్తాం. ఇంకా మాకు ఓన్లీ నాలెడ్జ్ కావాలి, మాకు యాక్షన్ అక్కర్లేదు అంటే ఎగ్జాక్ట్ గా అదే చేస్తాం మేము. టైం లేదంటే మాత్రం మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్షన్ కావాలి సార్. 1 థింగ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఈజ్ నాకు టైం లేదు. యూఆర్ ఓన్లీ ఆస్కింగ్ 5 minutes. ఎందుకంటే ఒక వీడియో 2 minutes వీడియో రికార్డ్ చేయడానికి 2 సార్లు 3 సార్లు ఇష్టం, మాక్సిమం 10 minutes పడుతుంది, ఎందుకంటే ఎక్కువ పడుతుంది. ఇన్ఫాక్ట్ పీపుల్ హూ సేస్ నాకు టైం లేదు అనే వాళ్ళకి ఐ థింక్ దే హ్యావ్ ద మోస్ట్ టైం. ఎవరైతే టైం లేదో వాళ్ళకే చాలా ఎక్కువ టైం ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద రీసెర్చ్ ప్రూవ్స్. నేను చెప్పే విషయం కాదు, సైకాలజీ రీసెర్చ్ ప్రకారమే చెప్తున్నాను నేను. ఓకే, సో ఆ రీజన్స్ అన్ని పక్కన పెడితేనే వీ విల్ మూవ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. సో వీ వాంట్ టు గెట్ ఇన్ టు ద అడ్వాన్స్డ్ స్టేజ్. స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు గ్రో. సాడ్ థింగ్ ఏంటంటే మీ లింక్స్ ఇవ్వండి గ్రూప్ లో పోస్ట్ చేస్తామంటే గ్రూప్ కి ఒకరిద్దరు కనుక ఎక్కువ పెట్టలా. సరే, వీడియో రికార్డింగ్ అనే పక్కన పెట్టండి, కనీసం మీ లింక్స్ షేర్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో లీడ్స్ ప్లీజ్ ఎంకరేజ్ విత్ దెమ్. అవసరమైతే ఒక 5 minutes మాట్లాడండి. ప్రతి గ్రూప్ లో కూడా అసైన్మెంట్స్ డిస్కషన్ జరగట్లేదు. ఇట్స్ ఎ గ్రూప్ లెర్నింగ్ అండి, ఒక ఇండివిజువల్ గా జరిగేది కాదు. సో చాలా మంది క్వశ్చన్స్ ఉండి అడగట్లేదు. ఎప్పుడో రోజు ఆ ఫ్రస్ట్రేషన్ బయటకు వస్తుంది. మీరు వెళ్ళిపోతున్నారు, ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు, మాకేం చెప్పట్లేదు.
గ్రూప్ ఉన్నదే క్రియేట్ చేసిన దానికోసం మీ క్వశ్చన్స్ అడగండి, ఎక్స్ప్రెస్ చేయండి, ఈ రోజు ఏమర్థమైంది చెప్పండి, లేదా మీ డౌట్స్ చెప్పండి, వాట్ యు లైక్ ఇట్ చెప్పండి. సో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా లెర్నింగ్ వస్తుంది. ఒకరు మిస్ అయినా ఇంకోటి నేర్చుకుంటారు. సో వీఆర్ మిస్సింగ్ దట్ గేమ్. గ్రూప్ లెర్నింగ్ అనేది వీఆర్ మిస్సింగ్. ఓకే, సో రిక్వెస్ట్ టీమ్ లీడ్స్ అందరూ కూడా కొంచెం ఫాలో అప్, టాక్ టు దెమ్, స్పెండ్ ఫ్యూ మినిట్స్, హాఫ్ అన్ అవర్ మాక్సిమం పర్ డే. ఎందుకంటే అసైన్మెంట్ ఎవరు ఏం చేస్తారో తెలియలేదు. సో ఐ కెనాట్ డూ. ఇప్పుడు నా దగ్గర డేటా లేదు. వితౌట్ డేటా ఐ కెనాట్ టేక్ ఎ డెసిషన్. ఇది క్లాస్ సక్సెస్ఫుల్ అయిందా లేకపోతే మీకు అర్థం కాలేదా, మళ్ళీ చెప్పాలా, రైట్? సో ఒక సెషన్ ఈ 2-3 days లో ఒక ఎక్స్ట్రా సెషన్ పెడదాం. బ్యాక్లాగ్ వాట్ ఎవర్ ఈస్ డే 1 నుంచి ఇప్పుడు అర్థం కాకపోయినా డౌట్లు అవన్నీ క్లియర్ చేయడానికి ఒక రోజు పెట్టుకుని క్లోజ్ చేద్దాం. బట్ ఏ రోజు యాక్షన్ ఆ రోజు తీసుకోకపోతే మాత్రం మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. వీఆర్ ఓన్లీ అట్ ద వెరీ వెరీ బిగినింగ్ స్టేజ్. నెక్స్ట్ ఈ సండే రోజు మనకు వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఎక్స్పర్ట్, ఆయనకి 6,85,000 685K ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆయన తీసుకురావాలా వద్దా నా ఆలోచన. హీఈస్ రెడీ టు గివ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఆర్ వి రెడీ టు టేక్ యాక్షన్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు నేను ఎక్స్పర్ట్స్ తీసుకొస్తా అంటున్నాను, తీసుకొస్తాను. దెన్ ఇఫ్ వీఆర్ నాట్ టేకింగ్ యాక్షన్, వాట్ ఈస్ ద యూజ్? నేను నరేందర్ సార్ ముగ్గురికి ఫ్రీ కోర్స్ ఇస్తా అన్నారు, అది కూడా మోటివేట్ చేయలేదు వీడియో చేయడానికి, రైట్? మేము నేను చేసాం సర్ప్రైజ్ సార్. ఉందని చెప్పాను నిన్న. ఈ రోజు ఎవరు అడగలేదు వాట్ ఈస్ ద సర్ప్రైజ్ అని. ఇది నోబడీ అయిన తర్వాత అడుగుదాం అనుకున్నాం సార్. ఇది మీరు అనుకున్నారు. చెప్పిన తర్వాత అడుగుదాం అనుకున్నాం సార్. చేసాక అర్థం అనుకున్నాం సార్. ఓకే, సార్ At the ముగ్గురిని end of the ప్రకటిస్తా course, అన్నారు కదా సార్, అదే at the సర్ప్రైజ్. end of the day, టూ మీరు వరకు చెప్తారనేసి అన్నారు కదా వెయిట్ సార్. చేస్తున్నాం సార్. 2 వరకు వాళ్ళు 6 members 9 members ఉన్నారు. అందుకే మేము ఆగిపోయినాం. మేము మిస్టేక్ మాది ఉంది సార్, తప్పకుండా మిస్టేక్ మేము అందరం చేసాము. మిస్టేక్ అని కాదండి. నేనైతే అనుకుంటున్నా మిస్టేక్ రైట్ రాంగ్ నేను చెప్పట్లా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే భయం అనేది సార్. ఎస్. ఇప్పుడు మీరు ట్రైనర్ వర్క్ షాప్ దానివల్లే చేశారు, యు ఆర్ ఎ ట్రైనర్. నిన్న ఈరోజు గ్రూప్ లో కూడా పెట్టానండి. నిన్న గరికపాటి గారు ఒక విషయం చెప్పారు. కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. మీ అందరిలో కూడా ఐ థింక్ సార్ వాళ్ళ 2 పిల్లల పేర్లు శ్రీశ్రీ గురజాడ అని పెట్టారు. మీ అందరిలో కూడా నాకు శ్రీశ్రీ గురజాడ కనిపిస్తున్నారు. అటువంటిప్పుడు నాకు భయమే లేదు, ఎంతమందితోనైనా ఇట్లా మాట్లాడగలను అని చెప్పారు. ఇంకొకటి, స్టేజ్ మీద ఉన్నా కెమెరా ముందు ఉన్నా మనమే కింగ్ ఆర్ క్వీన్. డజంట్ మ్యాటర్. అప్పుడు మీరు హ్యాపీగా రిలాక్స్ అమ్మా. ఇంకోటి, నిన్న నరేంద్ర సార్ వచ్చి ఒకటే నేను మెయిన్ నోట్ చేసింది ఏంటంటే, బీ యువర్ సెల్ఫ్. నేచురల్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు చాలా సక్సెస్ అయిన వీడియోస్ లో వాళ్ళు పెద్ద డ్రామాటిక్ గా చెప్పరు, వాళ్ళు ఏదో హైఫై గా చెప్పరు, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, సింపుల్ గా నేచురల్ గా చెప్తారు. ఇప్పుడు గంగవ్వ లాంటి వాళ్ళు చూడండి ఎంతమంది సక్సెస్ అయ్యారు. ఆమె ఏం చదువుకుందని, ఆమె టెక్నాలజీ తెలుసా, ఫోన్ మాట్లాడడం తెలుసా, షీఈ్ లైక్ వరల్డ్ ఫేమస్ నౌ. సార్ అలాంటి ఎవరు వాళ్ళ సార్? చూసి మనం కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. సార్ ఎవరు సార్? నాకు అర్థం కాలే. గంగవ్వ అని ఉంది కదా మన గంగవ్వ. బిగ్ బాస్ పార్టిసిపెంట్ సార్. బిగ్ బాస్ ఈవెన్ బిగ్ పార్టిసిపెంట్. బాస్ లో కూడా వచ్చిందని, అంటే సోషల్ మీడియా నుంచి బిగ్ బాస్ లోకి వెళ్ళింది. ఎస్ సార్. సోషల్ మీడియా వస్తుంది. ఇందాక మేడం అన్నారు మన మీ సేవ అని. నిన్న చూసాను ఒక వీడియో. 1 person మీకు 2026 లో ఆధార్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ చేయడం చాలా సింపుల్ అయిపోయిందని ఒక వీడియో పెట్టాడు. ఐ థింక్ 4 hours లో 50K వ్యూస్ ఏమొచ్చాయి. అంటే డజంట్ మ్యాటర్, కంటెంట్ ఏదైనా కూడా దెర్ ఇస్ ఎ డిమాండ్. ఇంకో వీడియో చూసాను ఈరోజు. ఒకతను పూజా స్టోర్ ఓనర్. పూజా స్టోర్లు ఎన్ని ఉంటాయండి ఒక్కొక్క ఊళ్ళో? హైదరాబాద్ లో నాకు తెలిసి మా ఇంటి ఒక 5 kilometers దూరంలో 20 ఉన్నాయి. ఒక పూజా స్టోర్ ఓనర్ సింపుల్ గా ఆయన ఏమి ప్రమోషన్ చేయలా, ఒక దీపం అది పట్టుకున్నాడు. ఆ దీపము కొన్ని ఒత్తులు వేసి రోజు ఇంట్లో ఇది వెలిగించుకోండి, మీ ఇల్లంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, అందరూ ప్రశాంతంగా ఉంటారని చెప్పాడు. అంతే. అదొక 5 minutes వీడియో. అది ఇవన్నీ యూట్యూబ్ సజెస్ట్ చేసిన వీడియోస్. లాట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి దానికి. సో ఇండస్ట్రీతో సంబంధం లేదు, కంటెంట్ అనేది ఏదైనా కూడా దెర్ ఇస్ అ డిమాండ్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఏం చెప్పగలమా ఏ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ సక్సెస్ అవుతాయని మనకి చెప్పగలమా? ఓన్లీ ఈ వీడియోస్ అయితే ఓన్లీ మోటివేషన్ సక్సెస్ అవుతాయా, ఓన్లీ కుకింగ్ సక్సెస్ అవుతాయా, ఓన్లీ బోటికే సక్సెస్ అవుతాయి, ఇట్లా ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ ఇండస్ట్రీ అన్ని కూడా సక్సెస్ అవుతున్నాయి కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ ఈస్ జస్ట్ అవర్ ఎక్స్ప్రెషన్. అవర్ ఎక్స్ప్రెషన్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఓన్లీ థింగ్ ఈస్ ఇఫ్ యూ టేక్ యాక్షన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఎందుకంటే మీరు వీడియోస్ క్రియేట్ చేయాలి, ఎడిటింగ్ గురించి ఎక్కడ మాట్లాడతాం మనం, రైట్? బేబీ లేనప్పుడు మనం ఇక బట్టలు వేయడానికి అది స్కూల్ తీసుకెళ్లే ఛాన్స్ లేదు ఇంకా. సార్ నేను మాట్లాడచ్చా ఒక మాట? చెప్పండి. బేబీనే లేకుండా అనే అది కాదు, వీళ్ళ బేబీ ఇక్కడ ఉంది అనమాట, రూమ్ లో ఉంది.
అదే బయటికి రా అది ఐ మీన్ లేదు ఫార్మేషన్ అంటే లో బయటికి ఉంది బయటికి వస్తే కాబట్టి మన ఎడిటింగ్ చేతిలో కూడా ఉంటేనే కదా నేర్చుకొని మళ్ళీ బిడ్డను బయటికి తీస్తారు. అలా వర్కౌట్ అవ్వదు. ద మెయిన్ థింగ్ సి ఒకసారి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ టు జాయిన్ ద నెక్స్ట్ కోర్స్. టైం ఉండదు. యాక్షన్స్ తీసుకుంటే ఈ 30 రోజుల్లోనే, తర్వాత ఎంతమంది తీసుకుంటారో ఐ డోంట్ నో. ఐ విష్ ఎవ్రీబడి షుడ్ టేక్. ఎందుకంటే ఇది సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే పనిలో ఈ టిప్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్స్ చాలా మందికి తెలియదు. ఒకసారి చూడటం అలవాటు అయిపోయింది అనుకోండి, దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ఇట్, రైట్? ఇంకా మనం నేర్చుకునే అన్ని కూడా సింపుల్ కూడా ఒక వీడియో చేసినప్పుడు దిస్ ఇస్ లైఫ్ సైకిల్. ఇట్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ ఆర్ ఎక్స్ట్రా స్టెప్స్. These are regular tips and steps to create a video or something to post in social media, right? So I want action, otherwise there is no point andi. Endukante we have 3 more weeks and మేమేమో ఎవరెవరిని తీసుకొచ్చి ఏమో ఎక్స్ప్లెయిన్ చేయాలని మేము ఆలోచిస్తున్నాం. బట్ 10 మంది కూడా 20% కూడా అవుట్పుట్ రాకపోతే ఇట్ డజంట్ మోటివేట్ ఎనీబడి. ఓకే, సో సార్ ఈ మమతా రోజు గారు నాకు ఉన్నారా? గిఫ్ట్ ఇచ్చేయండి సార్, మోటివేట్ అయిపోతారు. ఈ రోజు నాకు గిఫ్ట్ ఇవ్వండి సార్ మీరు. గిఫ్టా? ఉమ్. ఇప్పుడు ముగ్గురికే గిఫ్ట్ వీడియో ఇస్తే మరి మిగతా చేశాను, వాళ్ళు ఏమవుతారు? నేను వీడియో చేశాను సార్. మీరు చేశారా? ఎస్ సార్. ఓకే, ఆల్ రైట్. మమతా గారు ఉన్నారా? ఎస్ సార్, ఉన్నాను సార్. మీరు చూపిస్తారా, నన్ను షేర్ చేయమంటారా? మీరే సర్ప్రైజ్ మీరే ప్లాన్ చేస్తారు కాబట్టి మీరే షేర్ చేస్తూ ఉంటారు. అయ్యో అలా ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. లేదు సార్, మీరు షేర్ చేయండి. ఓకే, ఆల్ రైట్. హాయ్ అండి, హ్యాపీ మార్నింగ్ టు ఆల్. సో టుడే నేనైతే నా లైఫ్లో జరిగిన ఒక గోల్డెన్ మూమెంట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది ఏంటి అంటే, నేను బిఫోర్గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను 5 years నుంచి. సో అక్కడ నేను కొంచెం సీనియర్ పొజిషన్లో ఉన్నాను. సో ఏదైనా ఒక టార్గెట్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా అచీవ్మెంట్ అవ్వాల్సిందే. సో ఏదైనా ఒక ఈవెంట్ జరిగిందంటే ఆ స్టేజ్ పైన నేను ఉండాల్సిందే. సో అలా జరుగుతుందన్నమాట. సో అలా జరిగినప్పుడు ఏమైందంటే, ఒకటి రష్యా ట్రిప్ అనేది కూడా మా పెట్టారు. సో అలా ఒక ట్రిప్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, బిజినెస్ అనేది సడన్గా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి నాకన్నా జూనియర్స్ వచ్చిన వాళ్ళంతా బిజినెస్ చేస్తూనే ఉన్నారు. సో నా సీనియర్స్ అంతా వచ్చి నువ్వు ఒక అయిపోయాను, కానీ ఫైనల్గా ఒక రోజు అయితే అచీవ్ అయిపోయానండి. నాకు ఒక ఆన్లైన్ బిజినెస్ అనుకోకుండా వచ్చింది. సో ఏదైతే టార్గెట్ ఇచ్చారో టార్గెట్ కంటే కూడా నేను ఎక్కువ అచీవ్ అయ్యాను. సో అప్పుడు మా సీనియర్స్ అంతా నన్ను చాలా మెచ్చుకున్నారు. సో మొత్తానికైతే నేను రష్యా ట్రిప్కి ఎలిజిబుల్ అయ్యాను, రష్యాకి కూడా వెళ్ళేసి వచ్చాను. సో ఇది నా లైఫ్లో ఒక మంచి బెస్ట్ మూమెంట్ అండి. థ్యాంక్ యూ. సో పద్మశ్రీ గారి వీడియో ఎలా ఉందండి? బాగుంది సార్, కొత్తగా ఎడిట్ చేశారా? సూపర్ ఎడిట్ సూపర్ చేశారా? సార్. సూపర్ సార్. ఓకే, సరే ఇంకొక ఇద్దరివి చూద్దాం క్విక్ గా, ఎక్కువసేపు కాకుండా. Good morning. I am Satyanarayana Ganagani. In every moment being life, there is a butterfly effect or golden moments are there. జీవితంలో ఒక మనిషికి కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం, స్వీయ నియంత్రణ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి నా జీవితం, నా ప్రయాణం నాకే ఒక ఉదాహరణగా నేను అనుకుంటూ ఉంటాను, ఫీల్ అవుతూ ఉంటాను, నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. ఐఎమ్ brought up in a village. My parents are illiterated. And my father has 4 sons. Out of my father has 4 brothers. Out of 17 members kids, I am the only person completed graduation, post graduation and working in a government sector. ఒక 5th స్టాండర్డ్లో ఉండగా అండ్ బార్ వెయిటర్గా, క్యాటరింగ్ బాయ్గా డిఫరెంట్ జాబ్ చేసి సమ్ డేస్ ఆర్ లైక్ దట్ ఇన్ డ్యూరింగ్ BSc ఇన్ హైదరాబాద్. 3 రోజులు 2006 as a catering by different jobs, 80 rupees per day. There is
got a job, if you want to be a kingmaker in that field, it will take time. ఇనిషియల్గా లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. వన్స్ జాయిన్ అయినాక నీకు ఒక సిస్టమ్ ఇచ్చి దాంట్లో ఒక సాఫ్ట్వేర్ వర్క్ చేయాలి. 2013లో ఏ రోజైతే వాళ్ళు నాకు చెప్పారో నీకు సిస్టమ్ వర్క్ రాదు, సాఫ్ట్వేర్ రాదని, ఇన్ ద ఇయర్ 2020 కోల్ ఇండియా ఇంప్లిమెంటెడ్ ERP, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. దే స్పెండ్ నియర్లీ 1000 crores. They conduct different trainings at multiple areas, but no one came forward to take the responsibility. I take the responsibility. I learned 4 modules in SAP. In the 31st August 2021, regional director conducted a meeting. Nearly 90 minutes I gave continuous. They are asking questions, I am giving answers in such a way. I trained chief manager. Okay, one more video quickly we'll discuss. హ్యాపీ మూమెంట్స్. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో మధురమైన అనుభూతులు, గోల్డెన్ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అదేవిధంగా నా జీవితంలో కూడా అద్భుతమైన, ఎంతో చెప్పుకోదగ్గ గోల్డెన్ మూమెంట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మీతో నేను పంచుకుందామని అనుకుంటున్నాను. సో ముందుగా నేను హరిహర కళాభవన్లో ఆ స్టేజ్ పైన ఎందరో గొప్ప వక్తలు, ఎందరో మోటివేషనల్ స్పీకర్స్, ఎందరో డ్రగ్స్ కష్టంగా భావిస్తున్నాను. ఈ విధంగా స్కూల్స్కి వెళ్ళి యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు నాకు పోలీస్ కమాండర్ ఆఫీస్లో ది బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది. సో ఇది నా లైఫ్లో ఉన్న ది బెస్ట్ 2 మూమెంట్స్. ఆ స్టేజ్ పైన నేను అప్రిసియేషన్ తీసుకుంటున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇంపాక్ట్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్కి, గురువు గంపా నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సదా మీ శ్రేయోభిలాషి కొట్టూరి శ్రీకాంత్. ఓకే, సో మీరు ఆల్రెడీ టెలిగ్రామ్ లో వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోస్ చూసుంటే దీని డిఫరెన్స్ ఏదో తెలుస్తుంది. అంటే మీకు తెలుసు టెలిగ్రామ్ లో ఏ టైంలో పోస్ట్ చేశారు, మమతా గారు ఎంత టైం స్పెండ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి మమతా మేడం, అద్భుతంగా ఎడిట్ చేశారు. సో మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారు యాక్చువల్గా ఈ వీడియోస్ లో? ఎంత బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ వచ్చినాయండి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్, ఓకే. అండ్ సార్ స్టోరీ కూడా ఇన్స్పైరింగ్ ఉంది సార్. వాట్ ఎవర్ స్టోరీ దే హావ్ సెలెక్టెడ్, దట్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్ స్టోరీ. Yes, either Srikanth or Satyanarayana story is very inspiring, sir. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడి నుంచి వచ్చిందా, ఇక్కడి నుంచి వచ్చిందా? Music also added, sir. Music added. ఇంకా కంటెంట్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ యూస్ చేసినందువల్ల అది వినటానికి తర్వాత క్యాచీగా ఉంది సార్. ఓకే, ఇంకా ఏం కనిపించింది మీకు స్క్రీన్ మీద? వాళ్ళు మాట్లాడేది స్క్రీన్ మీద వస్తుంది. హ్యాండ్ మూమెంట్ సార్, హ్యాండ్ మూమెంట్ బాగుంది. హ్యాండ్ మూమెంట్ అంటే వాళ్ళే ఇచ్చారు. మార్చడము, నాయిస్ లేకుండా వాయిస్ పెరగడం. వాయిస్ అది ఏఐ టూల్స్ యూస్ చేసి చేశారు. వాయిస్ ఎన్హాన్స్ అయింది, క్యాప్షన్స్, టెక్స్ట్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ వచ్చింది, మ్యూజిక్ వచ్చింది. అనుకోకుండా 3 hours పట్టిందా 4 hours పట్టిందా ఒక్కొక్క మమతా మేడం? జస్ట్ 10 minutes. ఓకే, సో మీరు ఇచ్చిన వీడియోస్ 10 minutes. మేము మమతా మేడం టైం పెట్టాము, మాక్సిమం 10 minutes లో మీరు ఎంత చేస్తే అంత చేయండి, అంతకంటే ఎక్కువ చేయొద్దని చెప్పాము. ఇక్కడ ఎంతమంది 10 minutes టైం ఉంది ఇవన్నీ నేర్చుకోవడానికి, రైట్? మేడం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశారు. ఒకటే బ్యాక్గ్రౌండ్ ఉందా వీడియోకి? ఒక్కొక్క వీడియోలో సేమ్ త్రూ అవుట్ వీడియో సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉందా? మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్, మ్యూజిక్, క్యాప్షన్స్, వాయిస్ ఎన్హాన్స్మెంట్, ఇంకా చాలా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ దట్ స్టఫ్, రైట్? సో తను ఎక్స్పర్ట్ కాబట్టి 10 నిమిషాలు చేసింది, మనం హాఫ్ అన్ అవర్ లో చేయలేమా? అలా చేస్తే మన వీడియోని ఎలా ఉంటుంది పోస్ట్ చేసే ముందు? సార్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది సార్. చెప్పండి.
మీరు ఈ వీడియోస్ ని ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేసినా కూడా ఎక్కడ కాపీ రైట్ ఉండదు మీకు. అప్పుడే లీక్ చేయకండి మీరు. యా ఓకే రైట్. సో కాపీ రైట్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. అంటే మనకి టాపిక్స్ చాలా ఉన్నాయండి. క్యాప్షన్స్ ఎట్లా యాడ్ చేయాలో నేర్చుకోవాలి, ఎలాంటి మ్యూజిక్ యాడ్ చేయాలో నేర్చుకోవాలి. మీ వాయిస్ లో మీరు రోడ్డు మీద రికార్డ్ చేసినా కూడా ఆ నాయిస్ తీసేయొచ్చు సింపుల్ గా, చాలా సింపుల్ గా. సో ఇవన్నీ మనం నేర్చుకుంటే, ఇప్పుడు ఇవన్నీ నేర్చుకోవడానికి ముందు బేస్ ముందు మనం వీడియో రికార్డ్ చేస్తే కదా. ఎస్ శేఖరాచారి గారు చెప్పండి. సార్ నేను కూడా మంచిగానే చేసి పెట్టింది సార్ 10 నిమిషాల్లో అందుకనే బ్యాక్గ్రౌండ్ మీరు అవన్నీ. ఎట్లా మీరు ఆల్రెడీ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి మీది సపరేట్ గా మేమేం చేయలేదు. మీరు సూపర్ గా చేశారు కదా, ఎక్స్పర్ట్. సార్ నేను కూడా బాగా చేసిన, నా పేరు కూడా చెప్తే బాగుంటది సార్. అంటే ఇక్కడ బాగా చేసిన కదా ఎన్హాన్స్ చేసి చూపించాం సార్. నేను ఆల్రెడీ బాగుంది, కాదంటలే, మేము చేయడానికి ఏం లేదు పెద్దగా. అంటే కొద్దిగానే నాకు తప్పకుండా సపోర్ట్ శేఖరాచారి సార్ మీరు బాగా చేశారు సార్, సూపర్ ఉంది సార్. చూసాం. సార్ శేఖరాచారి గారు, మా టీము వీడియోస్ రివ్యూ చూడగానే ఫస్ట్ ఏం చేశారో మీరు ఎలిమినేట్ చేశాం. ఓకే. ఎందుకంటే మీరు ఆల్రెడీ అంటే బాగుంది, మాకు చేయడానికి ఏం లేదు. నాకేమనిపిస్తుంది అంటే నేను చెండాలంగా చేసిందా ఏందనిపిస్తుంది. కాదు కాదు, మీరు ఆల్రెడీ అన్ని ఉన్నాయి కాబట్టి మాకు ఎడిట్ చేయాల్సిన అవసరం పెద్దగా రాలేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. తబిత గారు. తబిత ఎలిజబెత్ గారు చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంటే మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను సార్. ఏదో నేను చేశానే కానీ, అంటే నేను కూడా ఈ మధ్యలోనే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ టెక్నాలజీ అవి ఇవి ఇంక్లూడ్ చేయడం అనేది నాకు అంత పెద్దగా రాదు. సో నాకేమైనా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది ఎలా చేస్తే బాగుంటుందని మీరు చెప్పగలిగితే కన్నా అది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం నేను అడగాలనుకుంటున్నాను, ఇది డౌట్ లాగా అనుకోండి. మమతా మేడం, మీరు చెప్పండి. ఇప్పుడు ఇలా ఫేస్ చేసి మనము మాట్లాడుతూ ఉంటాము, కంటెంట్ అంటే వీడియో చేసినప్పుడు అనమాట, యూట్యూబ్కు ఓ 10 మినిట్స్ అనుకోండి. అప్పుడు మనం కంటెంట్ పేపర్ పెట్టుకొని చూస్తా చెప్తే అదొక రకంగా బాగుండదు. అలా కాకుండా ఏమన్నా టిప్స్ ఏమన్నా ఉంటే దానికో సెషన్ ఉంది, సజెస్ట్ చేయండి మేడం. దానికో సెషన్ ఉంది ఒక రోజు. ఓకే థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు నా వీడియో గురించి ఏమైనా మాట్లాడండి ప్లీజ్. ఏదండి? నా వీడియోలో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చెప్తారా? మీరు సెలెక్ట్ చేయడానికి చూసింటారు కదా. యా see again, it is not about judgment and it is we want progress. That's what I'm asking. Yeah so మీరు జడ్జ్ చేస్తున్నారని నేను అనుకోవట్లం లేదు, మీరు జడ్జ్ చేసి చెప్తేనే మంచిది మాకు. తప్పకుండా we will share that. In fact, every day I am planning to take one video, show it on the screen and then discuss. Okay sir, thank you. శ్రీకాంత్ గారు ఉన్నారా ఈరోజు? శ్రీకాంత్ కొట్టూరి వెళ్ళిపోయారా? ఉన్నారు కదా శ్రీకాంత్ గారు. ఒకసారి మీరు ఒక వీడియో పెట్టారు, ఒకసారి షేర్ చేస్తారా? అది టుడే వీ హావ్ సెలెక్టెడ్ దట్ వీడియో టు డిస్ప్లే. ఎస్ ఉన్నాను, ముందు నుంచి నేను ఫస్ట్ నుంచి ఉన్నాను. అదే ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, డ్రాప్ అయిపోయారా అని. ఓకే యా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వండర్ఫుల్ వీడియో ఎడిటింగ్ అండి. నా వీడియోకి అంత మేడం యా నా వీడియోని అంత అద్భుతంగా క్రియేట్ చేసిన మమతా మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఏదో మామూలుగా వీడియో క్రియేట్ చేసేసి టెలిగ్రామ్ లో పోస్ట్ చేసేసాను, దానికి అంత మంచి ఎఫెక్ట్స్ యాడ్ చేశారు. అట్ ద సేమ్ టైం కింద మ్యూజిక్ అండ్ ద సేమ్ టైం కింద స్క్రోలింగ్ సబ్ టైటిల్స్ అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇంకో విషయం ఏంటంటే ఈ 3 మెంబర్స్ సెలెక్ట్ చేయడంలో నా వీడియోని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని చేశారని అనుకుంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మెంబర్స్ అండి. సో నా అంటే నేను దాని గురించి మనకు ఆల్రెడీ ఇది కాదు, మీరు ఇంకొక వీడియో షేర్ చేశారు కదా గ్రూప్ లో, లైక్ యూ క్రియేటెడ్ ఎ వీడియో హౌ టు యాడ్ జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్. ఎస్ సార్ ఎస్, అంటే కొంతమంది వర్చువల్ బ్యాక్గ్రౌండ్ మీరు పెట్టుకోమని చెప్పారు. ఒకసారి ఆ వీడియో మీరు స్క్రీన్ షేర్ చేస్తారా ఇప్పుడు? యా డెఫినెట్లీ ఐ విల్ షేర్. ఓకే ఆప్షన్ ఇస్తున్నాను, మీరు స్క్రీన్ షేర్ చేయండి. అది we will review 1 or 2 videos every day. సో దాన్ని బట్టి కూడా మనకి we will find out
ఎనీ ఇంప్రూవ్మెంట్స్ కానీ సజెషన్స్ కానీ మనం తీసుకుందాం. Okay, definitely. I will share. Just a minute. స్క్రీన్ షేరింగ్ అవుతుందా అండి? కనిపిస్తుంది. yes, open the video. సార్ షేరింగ్ చేసే లోపల నేను ఒక పాయింట్ చెప్తాను. Yeah. వీడియోస్ చేయాలని మేము ఏదో మీకోసం ఇట్లా ఎగ్జైటింగ్గా ప్లాన్ చేస్తుంటే నేను యాక్చువల్లీ నిన్న సార్ మన మైండ్ సెట్ గురించి మాట్లాడమన్నారు కదా, ఆ మైండ్ సెట్ వీడియో చేపిద్దాం సార్, వాళ్ళు ఎలా మైండ్ సెట్ మార్చుకున్నారో వాళ్ళు చెప్పనియండి సార్ ఒక ఫీడ్బ్యాక్లో అని చెప్పాను. అప్పుడు సార్ అన్నారు, లేదమ్మా మనము విల్ గివ్ ద మోస్ట్ కామన్ టాపిక్, వాళ్ళ బెస్ట్ మూమెంట్ షేర్ చేయమంటే చాలామంది షేర్ చేస్తారని సార్ చాలా ఆశపడ్డారు తెలుసా. కానీ అంత ఈజీ టాపిక్ ఇచ్చినా కూడా మీ మనసుకి నచ్చినది చెప్పమన్నా కూడా మనకు రికార్డింగ్స్ రాకపోవడం సార్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. గైజ్ ప్లీజ్ 1 month బెస్ట్ మూమెంట్స్ లేవేమో ఎవరికి? చేద్దాం అనుకున్నారు సార్. సో ప్లీజ్ బెస్ట్ సపోర్ట్ మూమెంట్స్ లేవేమో అండి ఎవరికి? యువర్ కోఆపరేషన్ ఫర్ యువర్ సెల్ఫ్, ఆయన కోసం కాదు మీకోసం మీరు. కెన్ ఐ స్టార్ట్ ద వీడియో? ఎస్ ప్లీజ్. ఎస్ యా. నమస్తే అండి, నేను కొట్టూరి శ్రీకాంత్, ఫ్యాక్టర్ ట్రైనర్. వీడియో కనిపించట్లా, ఓన్లీ ఫోటో కనిపిస్తుంది. యొక్క వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఎలా వస్తుంది కమింగ్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం జూమ్ యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత పైన కార్నర్లో మీట్ అనే ఆప్షన్ ఉంది, ఆరెంజ్ కలర్లో, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత స్టార్ట్ మీటింగ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మన వీడియో అనేది ఇలా కనబడుతుంది. నెక్స్ట్ వీడియో చూస్తూ కింద ఆప్షన్స్ మనం చూసుకోవాలి. మ్యూట్, వీడియో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆడియో, ఆ ఆప్షన్స్ పైకి ఇలా పక్కకు జరుపుతూ ఉంటే మనకు చివర్లో మోర్ అనే ఆప్షన్ అనేది కనబడుతుంది. మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు నన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది కాబట్టి మనకు బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలనుకుంటే బ్లర్ అనేది కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే యాడ్ పైన క్లిక్ చేసేసి కొత్త ఇమేజ్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ అనే ఆప్షన్ మనకు చూపిస్తుంది. ఫొటోస్ అనే వీడియోస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన గ్యాలరీలో ఉన్న మనకు కావాల్సిన ఆప్షన్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలా సెట్ అయిపోతుందండి ఫుల్. తర్వాత మనకి ఇది కరెక్ట్గా కనబడుతుందా లేదా అని చెప్పేసి బయటకు వచ్చి చూసుకోవచ్చు. అది నిలువుగా ఉంది కాబట్టి ఇలా అడ్డంలో తిప్పి పట్టుకోవాలి. అడ్డంలో తిప్పి పట్టుకోగానే ఇది కూడా సెట్ అయిపోతుంది. ఇలా సంకల్ప 2026 అని చెప్పేసి ఈ విధంగా మనకు షో చేస్తుంది. ఈ మిర్రర్ ఆప్షన్ అని చెప్పేసి అంటే బయటి వాళ్ళకి మాత్రము కరెక్ట్గా మనకు కనబడుతుంది, మనకు ఈ విధంగా కనబడుతుంది. కానీ నెక్స్ట్ డ్యూటీ వాళ్ళు చూసే వాళ్ళకి కరెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు, 7036223363. థ్యాంక్ యూ. ఓకే, సూపర్ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ. ఓకే, ఎవరైనా ముగ్గురు హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీ 3 మెంబర్స్ వీడియో జాగ్రత్తగా చూస్తుంటే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి.
ఓకే. యా రాజమ్మ గారు ఇంకా ఇద్దరు. సార్ నా Come on, ఫోన్ see. లో ఆప్షన్ లేదు సార్. ఏ ఆప్షన్ అండి? ఆ బ్లర్ ఆప్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఆప్షన్ వర్చువల్ రావట్లేదు, అందుకు బ్యాక్గ్రౌండ్. నేను చేయలేకపోతున్నాను. ఓకే వర్చువల్ ఓకే పర్లేదు. దాని గురించి కాదు. నేను శ్రీకాంత్ గారు చేసిన వీడియో గురించి ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇస్తారా? అందులో ఏం బాగుంది, ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చు? సార్ ఓకే చేసింది ఎలిజబెత్ గారు. బాగుంది సార్ వీడియో. ఉమ్. ఓకే బాగుందా? క్లియర్ గా ఉందా? యా ఎలిజబెత్ గారు. సార్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని బట్టి నేను ఫాలో అయ్యే నేను మార్చుకోగలిగినాను. అయితే ల్యాప్టాప్ లో పనిచేసింది అది, నా మొబైల్లో అది అసలు డిఫరెంట్ గా ఉందన్నమాట. సార్కు మళ్ళీ నేను పర్సనల్ గా చాట్ చేసి కూడా తెలుసుకున్నాను. ఓవర్. కానీ సరే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఆ, అంటే సారు చక్కగా చెప్తున్నారు, బట్ పలానా చోట అని అంటున్నారు, కానీ దాని మీద యారో మార్క్ పెట్టి క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయాలన్నట్లు అలా చూపించినంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉండేది. అంటే జీరో నాలెడ్జ్లో ఉన్న వాళ్ళకి కూడా సారేమో చెప్తున్నారు, పలాని ఆరెంజ్ కలర్ బటన్ అంతా చెప్తున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం కర్సర్తో మనము అలా చూపించినప్పుడు యారో మార్క్ చూపించినప్పుడు కూడా ఇంకా బాగుంటుందేమో అనిపించింది. ఓకే ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ సార్ ఉపేంద్ర గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ సారు ఈవినింగ్. చెప్పినప్పుడు బాగుంది అది. కాకపోతే అది ఫోన్లో చేసేటప్పుడు ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కొంతమందికి ఉండదు. ఉండనప్పుడు ఏంటి, ఉన్నప్పుడు ఏంటి అని ఒక వర్డ్ కూడా చెప్పుంటే బాగుంటుండేమో. ఎందుకంటే ఓకే కొన్ని ఫోన్లలో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అనేది లేవు సార్. ఇప్పుడు నా దాంట్లో కూడా లేదు. సో అందుకని వెనక ప్లేన్ చూసుకొని కూర్చోవడం జరుగుతుంది. సో ఓకే అట్లాంటివి కూడా ఏమన్నా ఒకవేళ ఉంటే బాగుంటుండే, అది కూడా చెప్పుంటే బాగుంటుండే. ప్లస్ సార్ చెప్పేటప్పుడు కొంచెం తను మూమెంట్స్ చెప్తుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇట్లా మామూలుగా కూర్చొని జస్ట్ ఇట్లా మాట్లాడటమే కాకుండా ఇప్పుడు చెప్పేటప్పుడు కొంచెం మనం ఇట్లా వర్డ్స్ ఇట్లా మామూలుగా చెప్పేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం ఉపయోగిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉండేదేమో అని అనిపించింది సార్. ఓకే కానీ ఓకే చాలా సార్ బాగుంది సార్. థ్యాంక్స్. అర్థం కాని వాళ్ళకు కూడా ఎమ్మటే అర్థమయ్యేటట్లు చాలా బాగుంది. సూపర్. ఎస్ మనీష్ గారు. సార్ సార్ శ్రీకాంత్ గారు చెప్పినది నార్మల్ జీరో లెవెల్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్పారు సార్. అంటే ఎస్ జస్ట్ బేసిక్ గా జూమ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి ఏంటి, వీడియో చేయడం ఎలా ఉంది అనేది మంచిగా ఉంది. మాలాంటి చాలా పనికొస్తుంది సార్. ఓకే యా సో నాలెడ్జ్ గురించి డౌట్ లేదండి. అది ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ, క్రిస్టల్ క్లియర్, స్టెప్ బై స్టెప్ చెప్పారు. స్టెప్ బై స్టెప్ టాకింగ్ అబౌట్ చెప్పారు. వీడియో రికార్డింగ్, వీడియోలో ఆ కంటెంట్ ఫ్లో, ఇలాంటివి మీకు ఏమైనా అబ్జర్వేషన్స్ ఉంటే చెప్పండి. మనం నేర్చుకున్నప్పుడు ఆల్మోస్ట్ 6 days నేర్చుకున్నాక తను 5 days తర్వాత చేశారు, ఎస్ రైట్? సార్. సో మనం నేర్చుకున్నవి ఏమైనా ఇంప్లిమెంట్ చేశారా? ఇంకా ఏమైనా ఇంప్లిమెంట్ చేయొచ్చా? చెప్పండి ఎలిజబెత్ గారు. వీడియో ఫ్లోలో ఇంకా ఏమైనా మార్పులు చేయొచ్చా? ఇంకా క్లూ ఇస్తాను, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, మధ్యలో ఏం చెప్పాలి, ఇలాంటివి ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? అంటే సార్ మొదలు పెట్టేటప్పుడు మన కలల సేన గారు చెప్పినట్టు తర్వాత మనకి ఏది 2 seconds 3 seconds మన 3 seconds ఇట్లా చెప్పినట్టు దీన్ని చెప్పేటప్పుడు కూడా మీరు జూమ్లో వర్చువల్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలనుకుంటున్నారా? మార్చుకోవాలనుకుంటే ఒక్కసారి ఇది చూడండి, ఇలా ప్రయత్నం చేయండి, దానికి నేను మీకు సహాయపడతాను అన్నట్టు కూడా చెప్పుకుంటే బాగుంటుండేమో అనిపించింది. అంటే దాన్ని యూజ్ చేయొచ్చు అనిపించింది. మన చెప్పాక మేము ఎట్లా స్టార్ట్ చేశారు సార్? శ్రీకాంత్ గారు ఎట్లా స్టార్ట్ చేశారు? మామూలుగా ఇది మన విజువల్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే అన్నట్టు మామూలుగా, అంటే దాన్ని ఎఫెక్టివ్గా చెప్పలేదు. అంటే ఆయన పేరుతో స్టార్ట్ చేశారు, నా పేరు శ్రీకాంత్, నేను ట్రైనర్, వాట్ ఎవర్, రైట్? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పింది. మీ పేరుతో సంబంధం లేదు, ఎవరికి అవసరం లేదు, ముందు ప్రాబ్లం చెప్పండి, ఈ వీడియో ఎందుకు పనికొస్తుందో చెప్పండి, అప్పుడు ప్రేక్షకుడు డిసైడ్ చేస్తాడు చూడాలా వద్దా. నేను అలా చెప్పింటే అసలు అంటే ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కదా, మీరు ఏం బాధపడాల్సిన పని లేదు, ఇట్స్ వెరీ ఈజీ అన్నట్లు అలా కొంచెం చెప్తే గన బాగా ఇష్టంగా వాళ్ళు చేసేసుకోవడానికి
ఒకవేళ మధ్యలో కూడా వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు, బట్ ఆ కంఫర్ట్ అనేది వాళ్ళను సస్టైన్ చేస్తుంది అనమాట వాళ్ళు చేయడానికి. సో వన్ ఇంపార్టెంట్ లెసన్ ఇస్ ఆల్వేస్ స్టార్ట్ విత్ హుక్. హుక్ ఈజ్ సంథింగ్ ఈ ప్రేక్షకుడు మన చూసి వీడియో కంటిన్యూ చేయాలి. 4 seconds లో అదే చెప్పారు, 4 seconds లో వాళ్ళు డిసైడ్ చేస్తారు వీడియో కంటిన్యూ చేయాలా, ఇంకో స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. సో ఆ 4 seconds లో మనం ఆ ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ వీడియో చూస్తారు. సో దట్ ఈస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఫ్రమ్ దిస్ వీడియో. ఓకే, సో రోజు ఇట్లా 1 or 2 వీడియోస్ చూద్దాము మనకి ఈవినింగ్ ఎండింగ్ లో. సో దట్ విల్ కంటిన్యూ టు అది ఆడిట్ చేస్తూ మనం విల్ ఫైండ్ అవుట్ స్మాల్ థింగ్స్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్, హి హస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కాకపోతే ఏంటంటే ఇంకా ఎట్లా ఇంప్రూవైజ్ చేయొచ్చు, దట్ ఈస్ ద అజెండా. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. నేను క్రియేట్ చేసిన వీడియోని ఇలా జూమ్ సెషన్లో ప్రజెంట్ చేసినందుకు. బట్ నా ఇంటెన్షన్ ఈజ్ అంటే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా క్రియేటర్గా ఆ వీడియో చేసింది కాదు. దాన్ని ఎందుకొరకు చేశాను అని అంటే మన జూమ్ సెషన్లో అటెండ్ అయ్యే వాళ్ళు జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీఆర్ లెర్నింగ్, వీఆర్ ఓన్లీ లెర్నింగ్, వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ ఎందుకు ఎలా చేసా అడగట్లేదు ఎవరు. అదే అంటే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. శ్రీకాంత్ గారు, నేను అదే చెప్తున్నాను, మీరు చేసిన దాంట్లో తప్పు ఉందని చెప్పట్లేదు. మనం ఎవ్రీ ఆపర్చునిటీని వీడియో ఎక్కడ చూసినా కూడా దాంట్లోంచి మనం ఏం నేర్చుకోవచ్చు, దట్ ఈస్ ఓన్లీ అజెండా. మాకు హెల్ప్ చేశారు. ఈ ఎగ్జాక్ట్లీ చిన్న చిన్న తప్పులు చేస్తేనే తప్పు అంటే మీరు చేయలేదు నాలాగా. నేను అందుకని అడిగింది సార్, నా వీడియో చూపించి ఎన్నైనా తప్పులు చెప్పండి, నేను నేర్చుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లీజ్. నాకు అర్థమైంది ఏంటంటే సార్, మీరు అడగటం వల్ల అసలు మేము క్లాస్ విన్నామా లేదా, అసలు మేము ఏం నేర్చుకున్నాము అనేది మీరు మమ్మల్ని అడిగారని నాకు అర్థమైంది సార్. ఇది ఒక అసైన్మెంట్ అనుకోవచ్చు ఇది కూడా. కానీ దీనికి శ్రీకాంత్ గారు మాకు దీనికి ఒక మూలమైనందుకు శ్రీకాంత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటామండి. ఎందుకంటే అసుంటిదైనా కనీసం మమ్మల్ని అబ్జర్వ్ చేయడం కోసం కూడా శ్రీకాంత్ గారు ఈ వీడియో చేయడం, అందులో మీరు పర్ఫెక్ట్ చేసి ఉన్నా కానీ సార్ అడుగుతుండేది కానీ మళ్ళీ మాకు రాకపోతుండేది. సో ఇప్పుడు మేము అది ఈ 4 seconds అనేది మాకు గుర్తుంది కాబట్టి మీరు చేసిన దాంట్లో ఉందా లేదా అని మేము ఒకసారి ఆలోచించుకోగలిగాం. సో రేపు మేము చేయడానికి ఉపయోగపడుతుంది. శ్రీకాంత్ గారు థ్యాంక్స్ అండి మీకు, ఎందుకంటే మీ వీడియో వల్ల మేము ఇది ఒకటి నేర్చుకున్నామని తెలుసుకోగలిగాం. సూపర్ సార్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఆల్రెడీ ఈరోజు లేట్ అయిపోయింది కాబట్టి విల్ స్టాప్ హియర్. మన క్విక్ క్వశ్చన్